ఈరోజు 11వ వర్ధంతి మా నాన్నగారిది. గతంలో వారి కరుణతో ఒక ప్రవచనం చేశారు ఇక్కడ మానవీయ సంబంధాల మీద. సాధారణంగా వారి నియమానికి విరుద్ధంగా మామూలుగా వారు దేవాలయాల్లోనూ ఒక పబ్లిక్ ప్లేస్లోనూ చేస్తుంటారు. ఇలా ఒకరి ఇంటికి వచ్చి చేసిన సందర్భాలు లేవు. అది నా గురించి నా మీద కరుణతో చేసినటువంటి ఆయన గొప్ప త్యాగం. దానికి అనేక జన్మలకు నేను రుణపడి ఉంటాను. నమస్కారం. రెండోసారి మళ్ళీ మా తల్లి, నేను అడిగేవాడిని కాదు, ఆవిడ కోరిక, నేను ఎక్కడికి వెళ్ళలేను, చూడలేను కదా, ఇంకొకసారి చూడాలని ఉందనంటే సరే మళ్ళీ ధైర్యం చేసి అడుగుతానని అడిగాను. వారు ఒప్పుకున్నారు. ఈరోజు వారికి ఇచ్చే సందర్భం ఏంటంటే, మామూలుగా రామాయణం భాగవతం అవన్నీ చెప్తుంటారు, అందరం టీవీలో చూస్తూనే ఉంటాం. అంతకు మించి ఇవాళ అవసరమైనటువంటి, ఈ నేటి కాల పరిస్థితికి అవసరమైనటువంటి ధర్మాచరణం అవి తప్పిపోతున్న రోజులు. గత వైభవాన్ని మనం తలుచుకుంటే భారతదేశం అనేక మంది పుణ్యపురుషులు జన్మించారు ఇక్కడ, అనేక పుణ్యనదులు ప్రవహిస్తున్నాయి. మనకు ఆర్షధర్మం ఎంతో పవిత్రమైంది. యావత్ ప్రపంచానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ దేశం ఇవాళ శోభను కోల్పోయి దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వాటి కారణాలు ఎత్తుకుంటే మ్లేచ్చుల దురాక్రమణలు, విదేశీయుల పరిపాలన, విదేశీ సంస్కృతి మన ఇంటింటా దూరి మనకున్నటువంటి సనాతనమైన ధర్మాన్ని కొంత వదిలేకుంటుగా చేసింది. ఆ ధర్మభ్రష్టం జరిగినందువల్ల మన పూర్వవైభవాన్ని కోల్పోయాం. తిరిగి దాన్ని పొందాలంటే మన సనాతన ధర్మాన్ని తిరిగి ఆశ్రయించక తప్పదు. ఈ రోజుల్లో ధర్మం తెలిస్తే ప్రతి ఒక్కరు అనుసరిస్తారేమో, ధర్మం చెప్పేవాడే లేడు. మన సిలబస్లో ఎక్కడ ఆ రకమైనటువంటి నైతిక విలువలతో కూడిన విద్య లేకుండా పోయింది. ఎవరో దీనికి కంకణం కట్టుకొని ఆ ధర్మం తెలియజెప్పితే కొంతమంది అయినా దాన్ని ఫాలో అయితే తిరిగి ఆ పూర్వవైభవాన్ని తెచ్చుకుంటామన్నటువంటి ఒక సంకల్పం. దాన్ని ఈ ధర్మోద్ధరణకు నడుం కట్టి ఇదొక ఉద్యమంగా భావించి వారు చేస్తున్నటువంటి సేవ అంతా ఇంత కాదు. దానికి యావత్ భారతదేశం, భారత జాతి కలకాలం మీకు రుణపడుతుంది గురువుగారు. అది మీ ద్వారా మీరు జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం. ఇది వ్యవస్థీకృతం చేస్తే ఇంకా మంచిది. మీరు ఒక వ్యక్తిగా ఇంత మహాశక్తిగా ఈ కార్యక్రమం చేపట్టి చేస్తున్నారు. టీటీడీ లాంటి పెద్ద సంస్థలు ఇవి చేస్తే ఇంకా మంచిది. వాళ్ళకి ఆర్థిక వనరులు, వారికి యాక్సెస్ చాలా ఉన్నాయి, రీచ్ ఉంది. కానీ వారు చేయాల్సినంత మేరకు చేయటం లేదో నా అభిప్రాయం. ఒక వ్యక్తిగా మీరు చేస్తున్నటువంటి కృషిని ఇంకా వ్యవస్థీకృతం చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడమే భారతదేశ సంతతికి కావలసినటువంటి గొప్ప ప్రణాళికది. దీన్ని ఏ రాజకీయ నాయకులు కానీ ఏ వ్యాపారవేత్తలు కానీ చేసే కార్యక్రమం కాదు ఇది. ఈ విద్య వేరు, ఇది పరావిద్య. మనం నేర్చుకున్నంత భక్తి కోసం నేర్చుకున్న విద్య కానీ మన మానసిక విశాలతకు, మానసిక వృద్ధికి పనికొచ్చేటువంటి వృద్ధి కాకుండా పోయింది. ఈ సందర్భాన్ని మనం వినియోగించుకొని వారు చెప్పే ధర్మం ఏమిటి, అసలు ఏమి ధర్మం ఏమిటో తెలియకుండా ధర్మాచరణ అనేది చాలా కష్టం. దాని మీద స్పర్శామాత్రంగా మనకు కొంత తెలిస్తే, వారిని వింటే దానివల్ల మనకు కొంత లబ్ధి కూరుతున్న ఆశావహం. రెండోది, ఇది శ్రవణం. మనం చేయబోయేదంతా చేయబోయే శ్రవణం. నవవిధ భక్తుల్లో శ్రవణం ప్రధానం. అందువల్ల మనం అందరం కలిసి దాన్ని జాగ్రత్తగా విని కొంతైనా వంట పట్టించుకొని మనకు, మన సంతతికి మనం చేర్చగలిగితే ఈ భారత జాతికి కొంత అనుకున్నటువంటి రీతిలో ఆ దిశలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని భావిస్తూ మహానుభావులు వారిని ఆహ్వానిస్తున్నాను. కాలయాపన. నేను ప్రార్థనా శ్లోకం చదివి ప్రవచనం ప్రారంభం చేస్తే ఇతర విషయాన్ని స్పృశించేటటువంటి అలవాటు లేదు నాకు. అందుకని ముందుగా సభకి ఒక్క మనవి, దయచేసి ప్రత్యేకించి ముందు వరుసల్లో కూర్చున్న వాళ్ళు మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడద్దు అని. అది మీకు నియమం పెట్టడం కాదు, నా బలహీనత. అది అలా ఎదురుగుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటే అదేదో సభా సంప్రదాయానికి విరుద్ధమైంది అని నాలో ఎందుకో ఒక భావన పేరుకుపోయింది. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అని మనకి యజుర్వేదం. సభ అంటే అంత గౌరవంగా ఉండాలి అని.
అందుకని దయచేసి నా ప్రార్థన మన్నించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతు న స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. నేను సభకి ఉపన్యాసానికి ఆలస్యంగా వెళ్ళడం అనేటటువంటిది నాకు తెలిసి ఇవాళే ప్రథమం. ఇప్పుడు ఒక్కసారి హైదరాబాదులో ట్రాఫిక్లో ఉండిపోయి 10 నిమిషాలు ఆలస్యమైంది. ఇవాళ కూడా నా చేతుల్లో లేని కారణం చేత ఆలస్యంగా వచ్చాను. మిమ్మల్ని అందరినీ ఇంతమందిని కాల విలంబనం చేసి కూర్చోబెట్టినందుకు మన్నించవలసిందిగా ప్రార్థన. ధర్మస్వరూపం గురించి, ధర్మం గురించి 4 మాటలు చెప్పవలసింది అని వరప్రసాద్ గారు ఆదేశించారు. వారు తండ్రి గారి యందు తల్లి గారి యందు అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వ్యక్తి. అదే నన్ను వారికి సన్నిహితం చేసింది. దానికి తోడు వారు ఆ శాంతా బయోటెక్ సంస్థని ప్రారంభించినటువంటి తీరు, వారి దేశభక్తి, ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజల గురించి ఆయనకి ఉన్నటువంటి ఆ ఆర్తి, ఆ సాహిత్య ప్రవేశం, పిల్లలకి మంచి అందించాలన్న తాపత్రయంతో వారు ఎన్నో పుస్తకాలు ప్రచురణ చేయించారు. అందులో ప్రత్యేకించి అమ్మకు జేజే, నాన్నకు జేజే, గురువుకు జేజే అన్న పుస్తకం గురించి నేను ఎన్ని కాలేజీల్లో ఎన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ఆ పుస్తకం చదవండి అని చెప్పడమో జరిగింది. ఈ మధ్య రాజాం వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కూడా మేము చదవవలసిన పుస్తకాలు ఏమైనా మీరు సిఫార్సు చేస్తారా అని నన్ను అడిగితే నేను చెప్పిన మొట్టమొదటి పుస్తకం ఆ పుస్తకమే చెప్పాను. అంత గొప్పగా సమాజ సేవ చేస్తున్నటువంటి వరప్రసాదరెడ్డి గారు వాళ్ళ నాన్నగారి యొక్క స్మృత్యర్థం నిర్వహించేటటువంటి ఈ సభకి వచ్చి మాట్లాడవలసిందిగా ఆహ్వానించినప్పుడు ఇదో నేను పెట్టుకున్నటువంటి నియమాలు పక్కన పెట్టి అయినా సరే రావడం నా కర్తవ్యము అనిపించి తప్పకుండా వస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. అసలు యథార్థమునకు మనం పాటించేటటువంటి నియమముల యొక్క సంకలనంతో కూడుకున్నటువంటి ఈ విధానమునకు సనాతన ధర్మము అని పేరు. ఎందుకంటే మతము అన్న మాట వాడరు. మతము అన్న మాట ఎప్పుడు వాడతారంటే అది ఎవరైనా ఒక మనుష్యుడు ప్రాకృతమైనటువంటి జననమును పొందినటువంటి ఒక మనుష్యుని యొక్క మేధస్సులో పుట్టినటువంటి సిద్ధాంతము ప్రాతిపదికగా వచ్చినటువంటి విధి విధానమైతే దానికి మతము అని పేరు. ఒక మతి నుంచి పుట్టింది కాబట్టి దానికి మతము అని పేరు. సనాతన ధర్మము ఎవరి మనసులోంచి పుట్టింది అంటే అది ఒకరి మనస్సులోంచి పుట్టినది కాదు. సనాతన ధర్మమునకు ఆద్యుడు ఈయన సనాతన ధర్మాన్ని ప్రారంభం చేశాడు అని చెప్పడం కుదరదు. ఎందుకని ప్రమాణాన్ని బట్టి చెప్తారు. సనాతన ధర్మమునకు ప్రమాణం ఏది అంటే వేదము ప్రమాణము. వేదము ప్రమాణమైతే ఆ వేదాన్ని చెప్పినవాడెవరు అంటే వేదమును చెప్పినవాడు ఒకడు, వేదం ఒకటి అని చెప్పకూడదు. వేదమే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే వేదము. ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే కోటేశ్వరరావు ఒకటి, కోటేశ్వరరావు యొక్క ప్రవచనం ఒకటి అవదు. నేను ఊపిరి తీస్తే ఆ విడిచిపెట్టేటప్పుడు నా ఊపిరిని వాక్కుగా మారుస్తాను. ఊపిరి తీస్తూ మాట్లాడలేను, ఊపిరి తీయకుండా మాట్లాడలేను. ఊపిరి తీసి ఆ ఊపిరిని విడిచిపెట్టేటప్పుడు వాక్కుగా మారుస్తాను. ఇప్పుడు నా ఊపిరికి నాకు అభేదమైతే నా ఊపిరి వాక్కుగా మారి బయటికి వచ్చినప్పుడు నా వాక్కు నేను కూడా అభేదం.
అలాగే పరమేశ్వర ప్రోక్తము వేదమైతే పరమేశ్వరుడికి వేదానికి అభేదం. అందుకే వాళ్ళిద్దరికీ భేదం చెప్పరు. వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదం. అదే ఆది, అదే అనాది. అంతకన్నా ముందెవరున్నారు అంటే అంతకన్నా ముందొకరు ఉన్నారు అని చెప్పడానికి ఆధారం లేదు. అందుకే సనాతన ధర్మము అన్నారు. సనాతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే అతి ప్రాచీనమైనది. ఎప్పుడు ఇవన్నీ మొదలయ్యాయని నువ్వు అనుకుంటున్నావు. పూర్వజ అంటారు లలితా సహస్రంలో వ్యాసుల వారు. పూర్వజ అంటే మీరు ఏది చెప్పండి, దానికన్నా ముందు ఆవిడుంది, ముందు పుట్టింది. అలా ఈ సృష్టికి అంతటికీ మొదట ఆయన ఉన్నాడు. ఈ సృష్టి నిర్వహింపబడుతున్నప్పుడు ఆయన ఉన్నాడు. ఈ సృష్టి అంతా మహాప్రళయంలో లయమైపోయినప్పుడు ఆయన ఉన్నాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నీసేవింతున్నంటారు పోతన గారు. ఈ లోకాలు లోకస్తులు లోకేశులు కూడా ప్రళయంలో ఆ ప్రళయ జలాలలో కలిసిపోయిన తరువాత కటిక చీకటిలో ఇక సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కూడా ఆగిపోయినప్పుడు నతత్ర సూర్యోభాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్తు. సూర్యచంద్రుల యొక్క ప్రకాశము అవసరము లేకుండా తనంత తాను కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ ఎవరున్నాడో ఆయన అప్పుడూ ఉంటాడు. ఈ సృష్టి ప్రారంభము ఆయన నుంచే. అదే కుంభకోణం క్షేత్రం. మొట్టమొదట ఈ సృష్టికి సంబంధించినటువంటి అమృత బీజములుంచబడినటువంటి ఘటము ఒక కుండ మేరు పర్వతం మీద కదులుతుంది ప్రవాహం యొక్క తాకిడికి. అది కదిలి ప్రవహిస్తూ వస్తే ఎక్కడ సృష్టి మొదలవ్వాలో అక్కడ పరమశివుడు బాణం విడిచిపెట్టి కుండ బద్దలు కొడతాడు. అప్పుడు మొట్టమొదట అమృతంలో తడిచినటువంటి బీజములు భూమిలోకి వెడతాయి. అప్పుడు సృష్టికి పూర్వం అసలు సృష్టి జరిగినప్పుడు ప్రాణులకు పెట్టవలసిన అన్నాన్ని ఉత్పత్తి చేస్తాడు ఈశ్వరుడు. అది వికసనం అంటారు. అయోమయావస్థ ఉండదు. ఒక సృష్టి చేసే ముందు సృష్టింపబడిన ప్రాణి తినడానికి కావలసిన అన్నాన్ని ముందు సృష్టిస్తాడు. అదే కుంభకోణం. అందుకే ఇప్పటికీ కుండ ఆకృతిలో ఉంటాడు అక్కడ పరమశివుడు. అందుకే ఆయనే అందరికన్నా మొదటివాడు. ఆయన కన్నా ముందెవ్వరు ఉండరు. లోకములు వెళ్ళిపోయినా ఆయన మాత్రం అలాగే ఉంటాడు. మహాప్రళయ సాక్షిణి అమ్మవారు కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఒక్కడే. మేకలు వేయింజన్నను కోకోయని కొంకినక్క కోయని అరచును అంటారు జానపదులు. అందరూ వెళ్ళిపోయినా ఆ పరమేశ్వరుడు ఒక్కడే మిగిలిపోతాడు. అలా మిగిలిపోయేటటువంటి వాడు అందరికన్నా ముందున్నవాడైనటువంటి పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయన ఆది. ఆయన ఊపిరి అభేదం. ఆయన ఊపిరి ఆయన వాక్కు కాబట్టి వేదమునకు ఆయనకు అభేదం. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. నాకు ముందు పాట పాడినటువంటి భరణి గారు ఓ మాట అన్నారు. పరమశివుడికి తల్లి ఉంటే పరమశివుడికి లాల పాడితే ఎలా ఉంటుంది అని ఒక చక్కటి ఆలోచన చేసి ఓ మంచి పాట పాడారు. ఆయన తల్లి ఉంటే అని ఆలోచించి పాట రాశారు. పరమేశ్వరుడికి తల్లి ఉంటే అని ఒక గడుసు కవి కొన్ని మాటలు అన్నాడు. ఆయన అన్నాడు, నీకు తల్లి ఉంటే తపస్సు ఎందుకయ్యేవాడివి? ఇలా నిన్ను అడవికి వెళ్ళి తపస్సు చేస్తూ కూర్చొనిచ్చేదా? నీకే అమ్మ ఉంటే నీ జటలలా అల్లుకుపోయేవా? నూనె రాసి తలదువ్వేది కాదు. నీకే అమ్మ ఉంటే తోలు కట్టుకొని ఇచ్చేదా? బట్టలు కొనిపెట్టేది కాదు. నీకు అమ్మ ఉంటే మెళ్ళో పావులు వేసుకొని ఇచ్చేదా? నగలు వేసేది కాదు. నీకే అమ్మ ఉంటే ఒంటికి విభూతి రాసుకొని ఇస్తుందా? చక్కటి అంగరాగములు అలదేది కాదు. నీకే అమ్మ ఉంటే వల్లకాటికి పంపిస్తుందా? అమ్మ ఉంటే ఒక్కనాటికి బ్రహ్మగారి కోరికైతే మాత్రం నేను అక్కడ ఉండనిస్తుందా? ఉండనిచ్చేది కాదు. అమ్మ లేక ఇలా అయిపోయావు. అమ్మ గొప్పతనాన్ని చెప్తూ శివ ఆద్యంతములు నువ్వేది ఏదో గొప్పగా చెప్తారు, కానీ అసలు నువ్వు ఇలా అయిపోవడానికి కారణం అమ్మ లేకపోవడమే. నీకు అమ్మ ఉంటే ఇలా ఉండేవాడివి కో, చాలా చక్కగా ఉండేవాడివి. అంటే దాని అర్థం ఆయన అందగాడు కాదని కాదు సుమండి. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది లింగ పురాణం. ఆయనంతటి అందగాడు లోకంలో ఇంకొకడు ఉండడు. కానీ తల్లి వైభవాన్ని చెప్పడానికి ఆ మాట జోడించాడు ఒక గడుసు కవి. ఆయన మొట్టమొదటివాడు, అన్నిటి తర్వాత ఆయనే ఉంటాడు.
ఆయనతో పాటు ఉండేది వేదం. ఆ వేదము ఈ ధర్మమునకు ప్రమాణం. అందుకని దీనికి పేరేమి అంటే హిందూ మతము అంటూ ఉంటారు. కానీ హిందూ మతము అనేటటువంటిది మనకి వైదికంగా వచ్చినటువంటి పేరు కాదు, సనాతన ధర్మము. ఏదీ లేనప్పుడు మొట్టమొదట ఈశ్వరుడితో పాటు ఏ ధర్మం ప్రారంభమైందో అదే సనాతన ధర్మము. అందుకే దీనికి వేదం ప్రమాణం. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేస్తుంటే శిష్యులందరూ వెళ్ళడిగారు, మహాసముద్రం అంత వాంగ్మయం ఇచ్చారు, ఎప్పటికి చదువుతాం ఇవన్నీ, తేలికగా 4 మాటలు చెప్పండి అంటారు. అంటే శంకరులు అన్నారు, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అన్నారు. ప్రతిరోజు వేదం చదవండి, లేకపోతే వినండి. వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి. వేదము ప్రమాణవాక్కు. ఆ వేదము చేత చెప్పబడినదేదో అది ధర్మము. సనాతన ధర్మంలో ధర్మము ఇది అని ఎవరు చెప్పాలి? కోటేశ్వరరావు గారు చెప్పింది ధర్మము అని మీరు అన్నారనుకోండి, నా బుద్ధికి ఒక పక్షపాతం ఉంటుంది. పక్షపాతం ఉన్నప్పుడు నేను ఒకలా నిర్ణయం చేసి ఇది ధర్మము అన్నాను అనుకోండి, ఇంకొక ఆయన ఇంకొకలా నిర్ణయం చేసి ఇది ధర్మము అన్నాడు అనుకోండి, అప్పుడు ఏది పాటించాలి? అందుకే ఏది ధర్మము అన్న విషయాన్ని ఎవరు నిర్ణయించాలి అంటే శాస్త్రమే నిర్ణయిస్తుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రము అన్న మాటకు అర్థం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. నిర్భయంగా ఇది ఇలాగే ఉండాలి అని ఎవరు చెప్తారో దానికి శాస్త్రమని పేరు. ఆ శాస్త్రము ఈశ్వర వాక్కు, దానికే వేదము, వేదశాస్త్రములు అంటారు. అందుకే ఆ వేదము చేత చెప్పబడినదేదో అది ధర్మము. అయితే ఏమండి మరి మేము వేదం చదువుకోలేదు, మేము వేదం వినలేదు అంటే మాకు అసలు ధర్మం తెలియనట్ట అంటే ఇంకొక మెట్టు కిందకొచ్చారు. కిందకొచ్చి ఏది ధర్మమో తెలుసుకోవాలి అంటే స్మృతి ప్రమాణం అన్నారు. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు రఘువంశంలో. ఆవు వెంట దూడ ఎలా వెళ్ళిపోతుందో స్మృతి శృతి వెనకాతల అలా వెడుతుంది. శృతి అంటే వేదం. వేదంలో ఏం చెప్పారో వాటిని మనం పాటించడానికి వీలుగా ముఖ్యమైన విషయాల్ని తీసి సంకలనం చేస్తాడు ఋషి. ఏ ఋషి అలా సంకలనం చేశాడో ఆయన పేరు మీదుగా ఆ స్మృతి వస్తుంది. యాజ్ఞవల్కుడు రూపకల్పన చేశాడనుకోండి, సంకలనం చేస్తే యాజ్ఞవల్క్య స్మృతి అంటారు. అలాగే అత్రి మహర్షి చేస్తే అత్రి స్మృతి అంటారు. ఏ మహర్షి అలా సంకలనం చేశాడో ఆయన పేరు మీద స్మృతి ఉంటుంది. స్మృతిలో కొత్తవి చెప్పరు, వేదంలో ఉన్నవే చాలా తేలికగా శ్లోక రూపంలో ఇస్తారు. నాకు స్మృతులు కూడా తెలియవండి అంటే పురాణం, భూతద్దం పెట్టి వేదంలో ఉన్న విషయాన్ని స్మృతిలో ఉన్న విషయాన్ని పురాణం చెప్తుంది. పురాణం అని నేను అన్నప్పుడు మీరు ఒక విషయం బాగా పట్టుకోవలసి ఉంటుంది. పురాణము వేరు, చరిత్ర వేరు. చరిత్ర ఎక్కడ వరకు మాట్లాడుతుందంటే ఒక పేరు పెట్టబడినటువంటి ఒక శరీరం ఎప్పుడు పుట్టింది, ఎలా పెరిగింది, ఎంతకాలం ఉంది, ఎప్పుడు పడిపోయింది, అక్కడ వరకే చరిత్ర మాట్లాడుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో కృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు, కృష్ణదేవరాయల వారి తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఎన్ని రాజ్యాలు గెలిచారు, ఎలా పరిపాలించారు, తుట్టతుదన శరీరాన్ని ఎలా విడిచిపెట్టారు, ఇదే చరిత్ర మాట్లాడుతుంది. పురాణం అలా మాట్లాడదు. పురాణము జీవుడి గురించి మాట్లాడుతుంది. ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరము లోపల ఒక జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఇత పూర్వం ఎక్కడున్నాడు, వాడు ఎందుకు ఇందులోకి వచ్చాడు, వాడికి ఇందులోకి వచ్చిన తరువాత ఋషిప్రోక్తమైన వాంగ్మయం మీద అంత ఉత్సాహం వాడికి ఎందుకు కలిగింది, వాడికి ఎందుకు అనురక్తి వచ్చింది, వాడికి ఆ వాసనాబలం కలగడానికి వాడు గత జన్మలలో ఏం చేశాడు, ఏం చేస్తే ఈ జన్మలో వీడికి అనురక్తి వచ్చింది, వీడు దీన్ని ఎలా నిలబెట్టుకున్నాడా, పెంచుకున్నాడా, ఏం చేశాడు, వీడి శరీరం పడిపోయిన తర్వాత ఈ జీవుడు ఏం చేశాడు, తరించాడా, ఈశ్వరుడు యందు కలిసిపోయాడా, లేకపోతే ఏదైనా ఒక దోషం జరిగిన కారణం చేత మళ్ళీ పునర్జన్మ పొందాడా, పునర్జన్మ పొందితే మళ్ళీ ఏం చేశాడు, చిట్ట చివర ఈశ్వరుడిలో ఎలా కలిశాడు. ఒక జీవుడు ఎన్ని శరీరాలు తీసుకున్నాడో చెప్తుంది. మీరు భాగవతంలో భరతోపాఖ్యానం చదివారనుకోండి, అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు, భగవంతుని యందు దృష్టి పెట్టాడు. అనుకోకుండా ఆయనకి ఏమైందంటే పక్కనున్న లేడి పిల్ల మీద దృష్టి నిలబడిపోయింది. అది గర్భిణి అయింది.
అయ్యో అసలే గర్భిణి ఈ లేడీ ఎలాగో ఏమిటో అని బెంగ పెట్టుకున్నాడు. కళ్ళు మూసుకుని జపం చేస్తుండేవాడు. ఏదైనా క్రూర మృగం వచ్చి చెనకుతుందేమో అని దాని మీద దృష్టి పెట్టుకునేవాడు. చిట్ట చివర లేడీని స్మరణ చేస్తూ శరీరం విడిచిపెడితే లేడీగా పుట్టవలసి వచ్చింది. కానీ ఆధ్యాత్మ భావనలు ఉండిపోయి. కాబట్టి వాసనాబలం మనిషిని ఏం చెయ్యగలదు అన్న దాన్ని పురాణం నిరూపణం చేస్తుంది. ఆ పురాణాన్ని చదువుకున్నప్పుడు వేదంలో చెప్పబడిన విషయమే ఉంటుంది. నేను ఒక పెద్ద ఆయన చెప్పిన ఒక గంభీరమైనటువంటి మాట నేనంటే, మీరు మరొకలా మనసుని కష్టపెట్టుకోకూడదు. ఇంట్లో బూర్లు గారెలు వండడానికి ఒక మూకుడు ఉంటుంది. ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ పూర్వం బూర్ల మూకుడు అని ఒకటి ఉండేది మా ఇంట్లో. ఇప్పటికీ ఉంది. పెద్ద ఇనప మూకుడు ఒకటి ఉంటుంది. ఆ బూర్ల మూకుడు మా ముత్తాతగారు చనిపోయినప్పుడు గారెలు వండారు. మా తాతగారు చనిపోయినప్పుడు గారెలు వండారు. ఆ తర్వాత మా తాతగారి తద్దినాలు పెట్టినప్పుడు మా నాన్నగారు గారెలు వండించారు. మా నాన్నగారి శరీరం పడిపోయిన తరువాత నేను తద్దినాలు పెడుతున్నప్పుడు కూడా గారెలు వండారు. పవిత్రమైన సభలో ఇక అంతకన్నా నేను దాన్ని కొనసాగించి మాట్లాడకూడదు. కొడుకు కూడా సభలో ఉన్న సభలో ఆ బూర్ల మూకుడికి మా ఇంట్లో ముత్తాతగారి దగ్గర నుంచి తెలుసు. కానీ మా ముత్తాతగారికి తాతగారికి నాన్నగారికి దానికి ఉన్న ఆయుర్దాయం లేదు. మూకుడు ఆయుర్దాయం ఎక్కువ, మన ఆయుర్దాయం తక్కువ. కానీ మూకుడు తరించదు, నేను తరించగలను. అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి అంటున్నాను, లేకపోతే నేనే సభలో అనను. మా నాన్నగారు మృత్యు ఆసన్నం అయిపోతుంటే పద్మాసనం వేసుకుని దక్షిణాభిముఖంగా కూర్చొని తపోముద్రలో ఉండి పరమశివనామం చెప్తూ శరీరం విడిచిపెట్టేశారు. అది ఆయన తరించారు. అలాంటి మహాపురుషుడి కడుపున పుట్టినటువంటి సంస్కార బలం నా చేత ఈ 4 మాటలు భగవంతుడి గురించి మాట్లాడించగలిగింది. కాబట్టి ఏ కారణం చేత ఒకడు తరించగలుగుతున్నాడు? ఒకడు ఇది సత్యం అనుకుని పట్టుకున్నవాడు చిట్ట చివరికి ఎన్ని కోట్ల జన్మలు అడుక్కిపోతున్నాడు. ఇది పురాణము నిరూపణం చేసే కథారూపంలో మాట్లాడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పురాణము ఎప్పుడూ కూడా కల్పింపబడిన కథ కాదు. అందుకే భారతము ఒక పేరు, రామాయణము ఒక కావ్యానికి పేరు, భాగవతము ఒక పురాణానికి పేరు. కానీ రామాయణానికి, భారతానికి, భాగవతానికి, స్కాందానికి, అగ్నిపురాణానికి అన్నింటికీ కలిపి ఒకటే పేరు, ఇతిహాసము. ఇతిహాసము అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. ఇందులో కవికి మనసుకి తట్టినటువంటి ఒక విషయాన్ని కల్పించి చెప్పలేదు, యథార్థముగా జరిగినది మాత్రమే చెప్పాడు. అందుకే మీరు సనాతన ధర్మానికి సంబంధించిన వాంగ్మయాన్ని పరిశీలిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది. మిగిలినటువంటి విశేషాల్లో ఎవరు రచన చేస్తున్నాడో ఆయన వేరు, రచింపబడిన గ్రంథము వేరు. కానీ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి రామాయణంలో ఒక వ్యక్తి, పాత్ర అనకూడదు, పాత్ర అంటే కల్పింపబడినది అని అర్థం. పాత్ర కాదు, ఇందలి పాత్రలు పాత్రధారులు అని నేను అన్నాను అనుకోండి, అది యథార్థము కాదు అని అర్థం. ఇక పాత్రలు పాత్రధారులు అన్న మాట నేను ఎప్పుడైతే అన్నానో అది సత్యము కానీ కాదు, కల్పింపబడినది అని అర్థం. అది దాని స్థాయి ఎక్కడి వరకు పనికి వస్తుందంటే మనోరంజకత్వము కొరకు. కాసేపు నువ్వు సంతోషిస్తావో ఏడుస్తావో నీ ఇష్టం, చేసుకుని వెళ్ళిపో, అంతవరకు మనోరంజకత్వానికి పనికొస్తుంది. అది మీకు బాట చూపేది మాత్రం కాదు, ప్రమాణంగా పనికిరాదు. ప్రమాణంగా పనికొచ్చేవి ఏవైనా సరే ఇతిహాసం. అందుకే అందులో కవి కూడా ఒక వ్యక్తి అవుతాడు, పాత్ర కాడు. రామాయణంలో వాల్మీకి ఒక వ్యక్తి, వాల్మీకి కూడా రామాయణంలో అంతర్భాగంగా ఉన్నారు. మహాభారతంలో వ్యాసుడు అంతర్భాగం, భాగవతానికి వ్యాసుడు అంతర్భాగం తప్ప వాళ్ళు కూర్చుని రచన చేసి లోకానికి ఇచ్చినవి కావు. అందుకే ఇతి హా అసం, ఇది ఇట్లే జరిగినది. అందుకే రామాయణం అంతా చెప్పేశాక చివర కొన్ని మాటలు ఉంటాయి, ఇది ఇట్లే జరిగినది. ఈ రామాయణాన్ని ఎక్కడ ఎవరు కూర్చుని విన్నప్పటికీ 33 కోట్ల మంది దేవతలతో కలిపి శ్రీ మహావిష్ణువు, పితృదేవతలు కూడా సంతోషిస్తున్నారు. అందుకని అందరూ గట్టిగా అనండి, బలం విష్ణోహ ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు రామాయణాన్ని. కారణం అది అట్లే జరిగినది, అది జరగని కథ కాదు, యథార్థముగా జరిగినది.
ఇక అందులో ఆక్షేపించడానికి ఏం ఉండదు. నేను ఒకప్పుడు ఎక్కడో స్కాంద పురాణంలో ఒక విషయం చదివా. ధర్మరాజు గారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు, దాన్ని మించి ఆ గోమతి నది ప్రవహించి వెళ్ళిపోయింది, ఇప్పటికీ ఆ శివలింగం నీటిలో ఉంది. ఆ ధర్మరాజు గారు ప్రతిష్ఠించిన లింగమైన కారణం చేత ధర్మమునందు శివుడికి ఉన్న అనురక్తి చేత నందివాహనారూఢుడు అన్న మాటకు అర్థం ధర్మం ఎక్కి తిరుగుతాడని. అటువంటి వాడికి అనురక్తి కాబట్టి ఇప్పటికీ కూడా గోమతీ నది దగ్గరికి వెళ్ళి శివలింగం ఉన్న చోట ఎవరైనా ఒక మారేడు దళాన్ని వేస్తే సృష్టికి విరుద్ధంగా లోపలికి వెడుతుంది అని చదివాను నేను. ఇది ఎలా సంభవమా అనుకునేవాడిని. నేను ఈ మధ్యకాలంలో నైమిషారణ్యం వెళ్ళా. రుద్రావర్తము అని వెతుక్కుంటూ ఆ తీర్థానికి వెళ్ళా. అక్కడ ఏం లేవు. ఇప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేశారు. నా ఎందు అభిమానం ఉన్న కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉందండి ధర్మరాజ ప్రతిష్ఠిత లింగము అని చెప్పారు. సరే చూద్దామని చెప్పి మారేడు దళాలు కొన్ని తెప్పించి వేశాను. వేస్తే మిగిలిన చోట ఎక్కడైనా వేస్తే ఇలా పైకి తేలుతూ వెళ్ళిపోతుంది. అక్కడ వేస్తే మారేడు దళం నిలువుగా వెళ్ళిపోతుంది లోపలికి. మీరు జామకాయ వేశారనుకోండి, ముందు తేలుతుంది, తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ఏమీ మాట్లాడలేదనుకోండి, ఇక ఆ జామకాయ పైకి రాదు. మీరు ఒక 2 జామకాయలు అక్కడ వేసి శివ ప్రసాదం ఇప్పించండి అని గట్టిగా అడిగారనుకోండి, 2 జామకాయలు లోపలికి వెళ్ళి 1 జామకాయ పైకి వస్తుంది. మీరు 4 జామకాయలు వేసి అడిగారనుకోండి, 2 జామకాయలు పైకి వస్తాయి. మీరు తీసుకోలేదనుకోండి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. మీరు చేయి పెట్టి తీసుకోవాలి ప్రసాదాన్ని. నేను ఇది ఎలా సంభవం అనుకునేవాడిని. నేను రుద్రావర్తానికి వెళ్ళినప్పుడు దర్శనానికి నాతో 250 మంది దగ్గర ఉన్నారు. 250 మంది వేసిన మారేడు దళాలు, ఆవు పాలు అలాగే పుచ్చుకొని, అన్ని కాయలు అలాగే పుచ్చుకొని, అలాగే ప్రసాదం ఇచ్చాడు. పురాణము ఇతిహాసం ఇది ఇట్లే జరిగినది, అనుమానం ఏం అక్కర్లేదు. అందులో విశ్వాసం అనేటటువంటిది ఉండాలి. నేను అబద్ధం చెప్పాను అని మీరు అనుకుంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు దాన్ని రికార్డ్ చేశారు. రేపు ఏదో జూన్లోనో ఎప్పుడో ప్రారంభం చేస్తున్నారు నైమిషారణ్య దర్శనము అని. అది వారం కార్యక్రమంగా వస్తుంది. అందులో మీరు చూడొచ్చు. చూడడం ఏమిటి, మీరే వెళ్ళి దర్శనం చేయొచ్చు. కాబట్టి ఇతిహాసం శృతి స్మృతి తర్వాత ధర్మాన్ని చెప్పగలిగినది ఎవరు అంటే పురాణం. అందుకే ధర్మము నుంచి మనిషి జరిగిపోకూడదని దేవాలయాన్ని ఆధారం చేసుకుని సాయంకాలం వేళ ప్రవచనం చేసేవారు. రాత్రి ప్రవచనం విని వెళ్ళి పడుకునేవాడు. మరునాడు కలిసి రానివ్వండి, కలిసి రాయకపోనివ్వండి, ఉద్రేకపడేవాడు కాడు. ధర్మం విడిచిపెట్టకుండా మనిషి బ్రతికేవాడు. అందుకే ప్రవచనాలన్నీ దేవాలయాల్లో జరుగుతూ ఉండేవి. కాబట్టి పురాణం, శృతి స్మృతి పురాణం. 4వది శిష్టాచారం. శిష్టాచారం అంటే ఈ పై 3 కానీ కనీసం ఒకదానిలో కానీ నిష్ణాతుడైన వ్యక్తి ఎలా జీవనం చేస్తాడో, ఒక సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తిస్తాడో చూసి అలాగే ప్రవర్తిస్తే అదే వేదంలో చెప్పబడిన ధర్మం. అందుకే రామాయణానికి వేదోపబ్రహ్మణము అని పేరు పెట్టారు ఋషులు. వేదం చదువుకుంటే ఏం తెలుస్తుందో రామాయణం చదువుకుంటే అదే తెలుస్తుంది. రామాయణం చదివేటప్పుడు నేను చదివేసిన రామకథేనండి ఇదంతాను అని చెప్పి గబగబా చదువుతానంటే నేను చెప్పలేను. రామాయణం ప్రతి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే రామాయణం వేదంలో ఉన్న అన్ని విషయాల్ని ఎలా చెప్తుందో మీకు అర్థమవుతుంది. ఇటువంటి సందర్భాన్ని ఇవాళ నేను చెప్తే వరప్రసాదరెడ్డి గారి తండ్రి గారు ఏ లోకంలో ఉన్నా వారు సంతోషిస్తారు. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు సీతాలక్ష్మణులతో. భరతుడు అన్నగారిని వెనక్కి తీసుకొస్తానని కౌసల్యని, సుమిత్రని, కైకేయిని, వశిష్ఠాదులను, పరివారాన్ని అంతటినీ తీసుకుని అరణ్యానికి వెళ్ళాడు. రాముడికి తెలియదు తండ్రి చచ్చిపోయాడని. వెళ్ళి చెప్పాడు. చెప్పిన తరువాత రాముడు అన్నాడు, విశేషంగా ఏడిచాడు. తండ్రి చచ్చిపోయాడు అని తెలిసిన తరువాత ఎంతటి మహాజ్ఞాని అయినా ఏడవలసిందే. ఎవరు మినహాయింపు అని చెప్పారంటే ఒక్క సన్యాసి మాత్రం ఏడవక్కర్లేదు, సర్వసంగ పరిత్యాగి కాబట్టి. కానీ సన్యాసికి కూడా తల్లిదండ్రుల విషయంలో ఎంత నియమం చెప్పారంటే ఆయన ఏ బట్టతో కూర్చుని ఉన్నాడో, అంటే ఏ కాషాయం బట్టతో, ఆరేసిన బట్ట కాకుండా ఏ బట్టతో కూర్చుని ఉన్నాడో, ఏ బట్టతో కూర్చుని ఉండగా తండ్రి మరణాన్ని కానీ తల్లి మరణాన్ని కానీ విన్నాడో అదే బట్టతో ఉత్తర క్షణం వేదికి దిగిపోయి వెళ్ళి సచీల స్నానం చెయ్యాలి. ఆ బట్టతోటే స్నానం చేయాలి. తండ్రికి
అంతకన్నా సన్యాసి చెయ్యక్కర్లా. తల్లికైతే అసలు తల్లి విషయంలో చెప్పిన ధర్మం వింటే తెల్లబోతాం మనం. తండ్రి గారు అయితే సన్యసించిన వ్యక్తి దగ్గరికి వస్తే అందరితో పాటే వరుసలో వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. కొడుకు సన్యసిస్తే తన కడుపున పుట్టిన కొడుకైనా నమస్కారం చేయాలి. తల్లి వస్తే సన్యసించిన వ్యక్తి అయినా సరే లేచి నిలబడి ఆదరంతో నమస్కరించాలి. ఏదో కాకతాళీయంగా ఇలా అనకూడదు. అమ్మ వస్తోంది అంటే అమ్మ అక్కడ కనపడితే ఇక్కడ లేచి నిలబడి నమస్కార ముద్ర పట్టి అమ్మ వెళ్ళిపోయే వరకు నమస్కార ముద్రతో నిలబడాలి. తల్లి విషయంలో శాస్త్రం అంత జాగ్రత్త చెప్పింది. ఎక్కడి ధర్మం అక్కడే. రాముడికి తెలియదు దశరథుడు చనిపోయాడని. చెప్పాడు భరతుడు వచ్చి, అన్నయ్య నాన్నగారు చనిపోయారన్నయ్య అన్నాడు. విశేషంగా ఏడ్చాడు. ఏడ్చినటువంటి రాముడు కౌసల్య, సుమిత్ర, కైకేయి భర్త పోయాడు, పైగా వాళ్ళు అప్పటికే కొంత వయసు మీరింది. ఆ బాధ చేత ఎక్కలేకపోయారు కొండ. మెల్లమెల్లగా ఎక్కుతున్నారు. రాముడు ధర్మమూర్తి, పెద్ద కొడుకు. తండ్రి మరణవార్త విన్నాడు. అక్కడ కూడా ఆయన ధర్మం తప్పడు. ఆయన భార్యని పిలిచాడు, సీతమ్మని. పిలిచి అన్నాడు, సీతా పురస్త్వాద్వ్రజతు త్వమేనమభితో వ్రజ, నువ్వు ముందు నడు, నేను నీ వెనకాతల నడిచొస్తాను. ఎందుకని అంటే పెళ్ళయిన తర్వాత భర్త ముందు నడుస్తాడు, భార్య వెనక నడుస్తుంది. అంటే అది మంగళప్రదమైన నడక అంటారంటే ఎప్పుడూ అలా నడవాలని కాదు. ఇంట్లో బయలుదేరినప్పుడు ముందు భర్త అడుగు వెయ్యాలి, వెనక భార్య వెయ్యాలి. ప్రయాణ సాధనం ఎక్కేటప్పుడు భార్య ముందు ఎక్కాలి, భర్త తర్వాత ఎక్కాలి. మీరు రామాయణం చూస్తే వేదంలో చెప్పబడిన ధర్మాలన్నీ రాముడు పాటిస్తాడు. పరమ అద్భుతం అండి అసలు శ్రీరామాయణం. కౌసల్య వెనకాతల వచ్చి మెల్లిగా మెట్లెక్కుతూ అక్కడే ఉన్నాడు రాముడిని పర్ణశాల వంక చూస్తూ ఎక్కింది. దర్భల మీద గారపిండి ముద్దలు కనపడ్డాయి. ఆవిడ ఓ మాట అంది, ఏడుస్తూ అంది, నా కొడుకు గారపిండి తింటున్నాడు అన్నమాట. సార్వభౌముడు, దశరథుడి కొడుకు, ధర్మాత్ముడు, అన్ని లక్షణములు ఉన్నవాడు గారపిండి ముద్దలు తింటున్నాడు కాబట్టి ఇవాళ తన తండ్రికి గారపిండి ముద్దతో శ్రాద్ధం పెట్టాడు అంది. అక్కడ వరకే ఉంది శ్లోకం. నన్ను సినీ రంగానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన ఓసారి నేను హైదరాబాద్ వస్తే నా దగ్గరికి వచ్చాడు. ఏమి ఇందులో పెద్ద దాపరికానికి ఏముంది, నాకు ఆయన పేరంత బాగా గుర్తులేదు కానీ నేను కరెక్ట్గానే చెప్తున్నాను అనుకుంటున్నాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అనుకుంటాను. వారు ఒకసారి నా దగ్గరికి వచ్చి మాట అడిగారు, గారపిండి ముద్దతో ఎందుకు శ్రాద్ధం పెట్టాడండి రామచంద్రమూర్తి అని అడిగారు. కొడుకు దేనితో అన్నం తింటున్నాడో, ఎంత ఐశ్వర్యంతో ఉన్నాడో అంతకన్నా ఎక్కువ కానీ అంతకన్నా తక్కువ కానీ శ్రాద్ధంలో వాడకూడదు. తను గారపిండి తింటున్నాడు, తండ్రికి గారపిండి ముద్దతోటే శ్రాద్ధం పెట్టాడు. ధర్మం వేదంలో ఏం చెప్పారో రామాయణంలో రాముడు పాటించి చూపిస్తాడు. అందుకే పురాణములు, కావ్యములు, ఇతిహాసములు చదివితే ధర్మం తెలుస్తుంది. ఓ మనం ఇలా బ్రతకాలన్నమాటన అర్థమవుతుంది. అవి దాటితే శిష్టాచారం, చదువుకున్న పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాలని అర్థమవుతుంది. ఆఖరికి సమాజంలో అటువంటి పెద్దలతో పరిచయం కూడా నాకు లేదండి అంటే అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ లోపల నుంచి చెప్తూ ఉంటుంది, అలా వద్దు, అలా చెయ్యకు, ఇలా చెయ్యి, తప్పు, ఎందుకు అలా చేస్తావని చెప్తూ ఉంటుంది. కనీసం అంతరాత్మకి కట్టుబడాలి. ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. ఈ 5 ధర్మాన్ని చెప్పడానికి అధికారులు. 6వది ఇక లేరు. ఎవ్వరూ కూడా ఇక ధర్మమును చెప్పడానికి అధికారులు కారు. ఈ 5గురే ధర్మాన్ని చెప్పడానికి అధికారులు. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ. ఈ 5 ధర్మాన్ని చెప్తాయి. ఈ 5 చెప్పిన ధర్మాన్ని లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మ ప్రచారము అన్న పేరుతో ప్రచారం చేస్తారు. అందరూ ఆ మార్గంలో వెళ్ళాలి అని. ఈ ధర్మాన్ని శాస్త్రం ధ్రియతేవా జనైరితి ధర్మం అని పిలిచింది. అమరకోశమని సంస్కృత నిఘంటువు అనుకుంటారు చాలామంది. కాదు, అది సంస్కృత నిఘంటువు, సంస్కృత భాషలో ఉన్న పదాలకి అర్థాలు చెప్తుంది అంటారు. పొరపాటది. అమరసింహుడు అని ఆయన ఒక జైనుడు. ఆయన ఈ అమరకోశాన్ని రచన చేశాడు. శంకర భగవత్పాదులతో ఒకప్పుడు ఆయన వాదన చేసి ఓడిపోయాడు. ఓడిపోతే ఆయనకి బాధ కలిగింది. శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయానని తాను వ్రాసిన గ్రంథములన్నింటినీ తగలబెట్టేశాడు. శంకరాచార్యుల వారు పరుగు పరుగునొచ్చి, ఏమయ్యా నువ్వు నాతో సిద్ధాంతంలో వాదించడంలో ఓడిపోయావు, అంత మాత్రం చేత అమరకోశం కాల్చేస్తావా?
అమరకోశం నువ్వు అద్భుతంగా రచించిన గ్రంథం, దాన్ని ఎందుకు కాల్చేస్తావు? అందులో ఏ దోషం లేదు, ఆప్చేయమని అమరకోశాన్ని రక్షించారు. అమరసింహుడు రచించాడు కాబట్టి దానికి అమరకోశము అని పేరు వచ్చింది. అమరకోశంలో ఏది చెప్తారో అది చాలా వాటి విషయంలో 1, 2 ఇప్పుడు నేను ఆ వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళను. మిగిలినవి అన్నీ కూడా 199 కూడా ఇక సుప్రీంకోర్టు అది ఏం చెప్పిందో అది సాధికారికంగా తీసుకుంటారు లోకంలో. ధర్మము అన్న మాటకి అమరకోశం ధ్రియతేవా జనైరితి ధర్మం అంటూ, ఎవరు అనుష్ఠించారో వాడు ధర్మాత్ముడు, తెలిసున్నవాడు ధర్మాత్ముడు కాడు. ధర్మాత్ముడు అన్న మాటకి, ధర్మం ఎరిగినవాడు అన్న మాటకి మధ్యలో మహాసముద్రాలంత వ్యత్యాసం ఉంటుంది. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ధర్మం తెలియడం వేరు, ధర్మాన్ని ఆచరించడం వేరు. ప్రాణం పోయినా సరే ధర్మాచరణంలో నేను వెనుకడుగ వెయ్యను అన్న పూనిక ఉన్నవాడెవరో వాడు శాశ్వతత్వాన్ని పొందుతాడు. ఎన్ని తెలిసున్నా ధర్మాచరణమునందు అనురక్తి లేనివాడెవరో వాడు లోక కంటకుడైపోతాడు. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను. రావణాసురుడికి ధర్మం తెలియదు అని మీరు అనుకుంటే పొరపాటు. రావణాసురుడికి తెలియని ధర్మం ఏమీ లేదు. సమస్త వేదాంగములు చదువుకున్నాడు. ఆయనేం మామూలు మనిషిగాడు. ఆయన సాక్షాత్తు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. విశ్రవసో బ్రహ్మ పులశ్చ బ్రహ్మ యొక్క కుమారుడు. పులశ్చ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసికంగా ఆయన సృజించిన ప్రజాపతులలో ఒకడు. అందుకని స్వయంగా ఆయనకి ముత్తాత చతుర్ముఖ బ్రహ్మగారు. అంతటి బ్రహ్మతేజస్సులో వచ్చినవాడు. అటువంటి బ్రహ్మవంశంలో వచ్చాడు. ఆయనకి తెలియనివేం లేవు. సుందరకాండ చదవండి సుందరకాండ పారాయణ చెయ్యండి అని ఎందుకంటారంటే, సీతమ్మ ఒక ప్రశ్న వేసింది రావణున్నందులో. ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అని అడిగింది. నీకు ధర్మం తెలియదా? ధర్మం నీకు తెలియదు అని అనుకోవడం సాహసంసుమా రావణ? నీకు ధర్మం తెలుసు, ఎందుకంటే వేదాంగములు చదువుకున్నావు. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పేవాళ్ళు లేరనుకోవడానికి వీల్లేదు. విభీషణుడు ఉన్నాడు, భార్య ఉంది మండోదరి, ధర్మం చెప్తుంది. కైకసి ఉంది తల్లి. ఇంతమంది ఉన్నారు, నువ్వు వినవు. ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి ఉత్సాహం నీకెందుకు లేదు? దీని పర్యవసానం ఏమిటో తెలుసా రావణ? పరమ భయంకరంగా ఉంటుంది. ధర్మాచరణ చెయ్యని వాడి జీవితం చిట్ట చివరికి ఎంత భయంకరంగా వెళ్ళిపోతుంది అని చెప్పాయంటే శాస్త్రాలు, ఈశ్వరుడు ఒక్క శాసనమే చేస్తాడు. ఆయన ఏం పెద్ద దండించక్కర్లేదు, ఏదో కష్టపెట్టేయక్కర్లేదు. నీ మలమూత్రములను నువ్వు లేచి విసర్జించలేవు, చాలు. అందుకే మృత్యుదేవత అంటారు సనాతన ధర్మంలో. మృత్యువుని దేవతగా చెప్పినటువంటి వాళ్ళు ఉండరు. ఎందుకు దేవత అయిందంటే, ఈ శరీరం తన మలాన్ని తాను తన మూత్రాన్ని తాను విసర్జించకుండా మంచంలో ఉండిపోయిందనుకోండి, తింటుంది తాగుతుంది, ఆ రెండూ చేయదు. అలా చేయకపోతే భార్యకి కూడా బరువు అయిపోతుంది. కొన్నాళ్ళు చూసి అంటారు, అబ్బా ఇంత కష్టపడిపోయే కన్నా అంటారు, ఇంకేం పూర్తి చేయాలి? నాకు దేవాలయ ధర్మాదాయ శాఖలో చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారితో పరిచయం ఉండేది. పాపం ఆయన ఉత్తముడే, చాలా మంచివారే, జన్మాంతాని వైరాణి, అసలు చనిపోయిన వారి గురించి తప్పు మాట్లాడకూడదు కూడా. వారి భార్య గారు ఒకసారి నేను ఉపన్యాసం చెప్తుంటే నా దగ్గరికి వచ్చి, అయ్యా మీకు నా భర్త పరిచయం కదా, ఒక్కసారి వచ్చి చూడండి, ఆయన మిమ్మల్ని చూస్తే సంతోషిస్తారు అంది. పుసుక్కుని నేను అనుకున్నాను, ఆయన్ని చూడ్డానికే కదా అనుకుని ఆయనే రావచ్చు కదా, ఓపిక ఉన్నవాడే కదా అని. ఆయన ఎందుకు రాలేదన్నాను. ఒంట్లో బాగోలేదండి, మంచంలో పడుకున్నారు అంది. అంటే నేను అనుకున్నాను జ్వరం వచ్చింది అనుకున్నాను. తప్పకుండా వస్తానమ్మా అని, తగుదునమ్మా అని కారు వేసుకుని వాళ్ళ ఇంటి దగ్గర దిగి పైకి వెళ్ళాను. ఆవిడ తిన్నగా తీసుకెళ్ళి ఓ గది తలుపులు తీసి వెళ్ళండి అంది. ఆవిడ బయట నించుంది, ఒకే అడుగు లోపల పెట్టి బయటికి వెళ్ళిపోయాను. అందులో నేను ఆయన్ని గుర్తుపట్టలేకపోయాను. చిక్కి శల్యం అయిపోయాడు. అందులోనే మలమూత్రములు విసర్జిస్తున్నలా ఉంది. పరమ దుర్గంధం, చలికంపని మనిషి శరీరాన్ని విడిచిపెట్టే ముందు వస్తుంది శరీరంలోంచి. అటువంటి చలికంపు గదంతా పట్టేసింది. అక్కడ ఎవరు
50,000 ఇస్తామన్నా ఒక పని పిల్ల కూడా ఉండడానికి ఇష్టపడలేదు. ఆవిడ ఏడుస్తూ అంది, ఏమండి మొన్నటి వరకు కూడా కోటేశ్వరారిని ఒక్కసారి చూడాలి అని కలవరించాడు మా ఆయన, ఇవాళ ఇక్కడి నుంచి అరిచినా తల తిప్పట్లేదండి, దగ్గరికి ఎడతారా అంది. అమ్మా ఏమనుకోకండి, నేను వెళ్ళలేనమ్మా గదిలోకి అన్నాను. ఇది చెప్తుంది సుందరకాండలో సీతమ్మ. ఏమిటో అనుకుంటున్నావేమో, తిన్నది జీర్ణమైపోయి తాగింది వంట పట్టినంత కాలం తిరగడం గొప్ప కాదు రావణ. చిట్ట చివరి రోజు ఒకటి ఉందని గుర్తుపెట్టుకో. అబ్దుల్ కలాం గారి మాటల్లో అయితే ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్. అప్పుడు ఈశ్వరుడు నువ్వు పాటించిన ధర్మాన్ని, నువ్వు వదిలిపెట్టిన ధర్మాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అని అడిగి తీర్థం పుచ్చుకుంటారు మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీశైలంలో. బతికున్నంత కాలం చెయ్యి చాపకుండా తినగలిగితే చాలు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబూడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకి దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుడ్డీగలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధర్మాన్ని తప్పితే ఎవడు తప్పాడో వాణ్ణి కట్టి కుడిపేస్తుంది. అప్పుడు అక్కరకు వచ్చేవాడు ఉండడు. అది శాస్త్రం 1కి 10 మాటలు హెచ్చరించి చెప్తుంది. నువ్వు సంపాదించింది వారసులు పనిచేసుకుంటారు, ఏ మార్గంలో తెచ్చావన్నది మాత్రం ఈశ్వరుడు లెక్కలోకి తీసుకుంటాడు. అది నువ్వు ఆ మార్గంలో వెళ్ళిన వాడివి, దీనికి ఫలితాన్ని అనుభవించమని శాసనం చేస్తాడు. ఒక తిర్యక్కుగా చేశాడనుకోండి చాలు బతుకు. వెన్నుపాం భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది, ఇక నిలువుగా పెరగదంటే మనిషి కాడు. ఏమో ఉచ్చులో పట్టి చంపుతారో, కత్తితో మెడ నరికి చంపుతారో, బాణం వేసి చంపుతారో, ఈట పెట్టి చంపుతారో, ఎలా చంపుతారో, ఎంత బాధ పెడతారో ఎవరికి తెలుసు. అంత బీభత్సంగా ఉంటుంది జీవితం. ప్రతి క్షణం మృత్యువు ఎదురుగుండా వస్తూనే ఉంటుంది, నిరంతర భయంతో ఉంటుంది. అలా కాకుండా తరించడానికి వీలైన జీవితం మనుష్య జన్మ ఒక్కటే. అటువంటి జన్మకి మాత్రమే ధర్మంతో సంబంధం. మిగిలిన ఏ ప్రాణికి ధర్మం లేదు. మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఒకటే ధర్మం, పశుధర్మం. దేవి భాగవతంలో పశుధర్మో నమీ ప్రీతిం అంటాడు వ్యాసుడు. ఒక ఆవు ఉందనుకోండి, అది దాని కడుపున పుడుతుంది గిత్తదూడ, అది పెద్దదవుతుంది. పెద్దదైన తర్వాత గిత్తదూడ ఎద్దవుతుంది. ఎద్దయి తనని కన్న తల్లి ఆ ఆవుతోటే సంగమిస్తుంది. ఇప్పుడు ఆవుకి ఎద్దుకి దోషం వచ్చిందా అంటే దానికి దోషం రాదు, అది పశుధర్మం, ఉపాధి పశువు, అందుకని పశుధర్మం. ఒక పెద్ద పులి నిండు చూలాలుగా ఉండి ఇంకా కాసేపట్లో ప్రసవిస్తుందన్న జింకని తరిమి తరిమి చంపేస్తుంది. పులికి దోషం వచ్చిందా? రాలేదు, అది పశుధర్మం. వాటికి కర్తృత్వం లేదు, శాస్త్రంతో సంబంధం లేదు. కానీ మనిషికి మాత్రం ధర్మం అన్నది అన్ని వేళలా అవసరం. ఎందుకని అంటే ధర్మము అన్న మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ధర్మము నిరంతరము మారిపోతుంది, సత్యము ఎప్పుడూ మారదు. మారనిది సత్యం, మారిపోయేది ధర్మం. మారిపోయే ధర్మాన్ని పట్టుకున్నవాడు మారని సత్యమునందు ఒకటిగా అయిపోతాడు. అసలు భగవంతుడి పేరు సత్యం, అంతే. సత్యం తప్ప ఇంకొక పేరు లేదు. అటువంటి సత్యమునందు నిలబడాలి అంటే, సత్యం అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం కాదు, సత్యం అంటే నిత్య వస్తువు, షడ్వికారములు లేనిది, ఎప్పుడూ ఉండేది భగవంతుడు. తాను భగవంతుని యందు ఐక్యమైపోవడానికి లేదా తను అద్వైత మోక్షాన్ని పొందడానికి ఏది ఆధారము అంటే ధర్మమే. ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు, ఇది మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. ఒకనాడు ఉన్న ధర్మం రెండవ నాడు ఉండదు. ఏకాదశి తిథి వచ్చిందనుకోండి, ఆ రోజున ఉపవాసం ధర్మం. ద్వాదశి తిథి వచ్చిందనుకోండి, ద్వాదశి నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పారణ చేసేయాలి, అంటే ఏదో ఒకటి తినేసేయాలి. కనీసంలో కనీసం భోజనం ఎలా చేస్తానండి? సంధ్యావందనం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి. ద్వాదశి నాడు పొద్దున్నే అన్నం ఎలా తింటానండి అన్నారనుకోండి, ఉసిరికాయ ముక్కన్నా నోట్లో వేసుకోవాలి. అందుకే కనకధారా స్తోత్రం చేసినప్పుడు ఆ పేద బ్రాహ్మణి ఇంట్లో ఉసిరికాయ ఉండడానికి కారణం అదే. ద్వాదశి నాడు వెళ్ళారు శంకరాచార్యులు వారు. నేను ఆ ఇంటికి కూడా వెళ్ళా, కేరళలో స్వర్ణతమనాయ అని ఇప్పటికీ ఉంది. ఎక్కడ శంకరాచార్యులు వారు కనకధార చేస్తే బంగారు ఉసిరికలు కురిశాయో ఆ ఇల్లు. ద్వాదశి నాడు పారణ చెయ్యాలి, ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, నేను ఇలా చెప్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారా?
అన్న భయం నాకు ఉందనుకోండి, నేను మాట్లాడకూడదు, అసలు ఉపన్యాసం చెప్పకూడదు. నేను శాస్త్రాన్ని ధైర్యంగా మాట్లాడతాను అన్న పూనిక నాకుంటే నేను కూర్చోవాలి. అప్పుడు నాది వక్త ధర్మం. నేను మాట్లాడేటప్పుడు శాస్త్రం ఒక్కటే మాట్లాడాలి. అది వినడానికి, అనుష్ఠించడానికి తాపత్రయంతో వచ్చారు వాళ్ళు. నేను చెప్పకపోతే తప్పు నాకు వస్తుంది, పాపం నాకు వస్తుంది. ఉన్నదున్నట్లు నేను మాట్లాడతాను. అప్పుడు చెప్పడం నా ధర్మం, అక్కడ కూర్చుంటే వినడం నా ధర్మం. రేపు నా కార్యాలయానికి వెళ్ళిపోయాను అనుకోండి, నా కర్తవ్యం నేను చేసుకోవడానికి ఏదో కడుపు నింపుకోవాలి కాబట్టి ఓ ఉద్యోగం. నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, నా అధికారి కనపడతాడు ఎదురుగుండా. కనపడితే మొట్టమొదట నేను ఆయనకి నమస్కారం చేయాలి. ఎన్నో సభలలో నేను కాకినాడలో ఉపన్యాసం చెప్తుంటే నా పై అధికారులు అందరూ వచ్చి ఎదురుగుండా కూర్చుని ఉపన్యాసం వింటూ ఉంటారు. అది వాళ్ళ సంస్కారం. అది నా గొప్పతనం కాదు సుమండి, అది వాళ్ళ గొప్పతనం. నేనక్కడ వాళ్ళకన్నా తక్కువ. ఎందుకంటే ఆయన అధికారి, నేను ఉద్యోగి. ఆయన నన్ను చూసి లేచి నిలబడక్కర్లేదు, కానీ నేను వెడుతుంటే వాళ్ళు లేచి నిలబడుతూ ఉంటారు. నేను తరచుగా చెప్తుంటా, మీరు అలా నిలబడకండి, తప్పు, మీరు అలా నిలబడకూడదు. ఇక్కడ నా ధర్మం, నేను నిలబడాలి, మీరు కూర్చోవాలి. నేను ముందు నమస్కారం చెయ్యాలి, మీరు పుచ్చుకుని ప్రతి నమస్కారం చేయాలి తప్ప ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ముందు నమస్కారం నాకు చెయ్యొద్దు. అది ధర్మం కాదంటూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ధర్మం మారిపోతూ ఉంటుంది. నేను నా ఉద్యోగానికి వెడితే నా పై అధికారి దగ్గర నేను ధర్మం పాటించాలి. అదే నేను సభలో ఉన్నాను అనుకోండి, ఎంత పెద్ద అధికారం అనివ్వండి, నేను చెప్పవలసిన విషయాన్ని చెప్పేస్తాను అంతే తప్ప ఇది నేను చెప్తే ఒకవేళ ఆయనకి ఏమైనా అన్వయం అవుతుందేమో అని నేనేం అనుమానపడ్డం కానీ చెప్పకుండా మానేయడం కానీ నేను చేయను. అక్కడ నాది ధర్మం, అక్కడ అది ధర్మం. నేను నా తండ్రి ముందు నిలబడితే చేతులు కట్టుకుని నిలబడాలి. ధర్మం అంటే ఏమిటో రాముడు మాట్లాడతాడు రామాయణంలో. వరప్రసాద్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైన విషయం యథార్థానికి అది. ఒక తండ్రి అన్న మాటకి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో చెప్తాడు రామచంద్రమూర్తి. అయోధ్యకాండలో మాట్లాడతాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్తాడంటే, ఒక తండ్రి అన్న మాటకు అర్థం ఏమిటో చెప్తాడు. చెప్తూ అంటాడు, తల్లి కన్నా కూడా తండ్రి 2 కారణముల చేత గొప్పవాడు. ఏ 2 కారణముల చేత అంటే, ఉంగరం పెట్టేటటువంటి డబ్బా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, బంగారం కొట్లో ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ డబ్బా మూత తెరిచి నేను అక్కడ పెట్టాను అనుకోండి, దాన్ని ఎవ్వరు ఎత్తుకుపోరు. దానికి గౌరవం ఎందుకు వచ్చింది అంటే, ఉంగరం అందులో పెట్టాను అనుకోండి, డబ్బాకి గౌరవం ఉంగరం ఉండడం వల్ల వచ్చింది. ఇవాళ ఈ శరీరం ఉన్నది అంటే, ఈ శరీరము ఏర్పడడానికి కావలసినటువంటి ఆవాసము తల్లి గర్భం. తల్లి గర్భంలో ఈ శరీరము ఏర్పడడానికి కావలసిన బీజాన్ని నిక్షేపించినవాడు, పెట్టెలో ఉంగరాన్ని పెట్టినవాడు నా తండ్రి. అందుకే తల్లి కన్నా తండ్రి ఆ విషయంలో గొప్పవాడు. నాకు జన్మనిచ్చి ఆయన గొప్పవాడు. అటువంటి తండ్రి ఉన్నాడే, ఆయన నిత్యస్మరణీయుడు. అందుకే లోకంలో 3 పుట్టినరోజులు చేసుకోమని చెప్పింది వేదం. 3 పుట్టినరోజులు ఏవి చేసుకోవాలి అంటే, జన్మత్రితయే అంది. తను పుట్టినరోజు చేసుకోవాలి. పెళ్లి రోజు వైదికం కాదు, తను పుట్టినరోజు చేసుకోవడం వైదికం. తన తండ్రి పుట్టినరోజున సభ చెయ్యాలి. నేను ఇప్పటికి 2 చూశాలా. ఒకటి, అన్నవరం దేవస్థానంలో ఒక పురోహితుడు ఉన్నాడు. ఆయన తన తండ్రి గారి పేరు మీద సభ చేస్తాడు. నేను ఒక సంవత్సరం ఎంత ఖాళీ లేకపోయినా సభకి వెళ్ళి ఆ సభకి హాజరయ్యి పరమ సంతోషం పొందా. తండ్రి గారి పేరు మీద తనకున్న దానితో సభ చేస్తాడు. వరప్రసాద్ రెడ్డి గారు చేస్తారు. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాం. తండ్రి పేరు మీద సభ చేసి తీరాలి. తండ్రి గారి శరీరం విడిచిపెట్టిన రోజున తండ్రిని స్మరించి చెయ్యాలి. 3వది, దేవతాస్వరూపముల యొక్క పుట్టినరోజున చెయ్యాలి. హనుమ జయంతి, శంకర జయంతి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, ఇవి భగవంతుని అవతారాలు వచ్చినటువంటి రోజులు కాబట్టి ఆ రోజులు చెయ్యాలి. ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా? తండ్రికి పుట్టినరోజు ఒకటి ఉంటుంది, తండ్రి గారి పుట్టినరోజుని చెయ్యాలి తప్పకుండా. తల్లికి పుట్టినరోజు ఏది? అదేమిటండి, నాన్నగారికి పుట్టినరోజు తెలిసినప్పుడు అమ్మకి పుట్టినరోజు తెలీదా అంటారేమో. అసలు అమ్మ పుట్టినరోజు ఏదో తెలుసా? ఎంతమంది బిడ్డల్ని ఆవిడకందో అంతమంది పుట్టినరోజులు అమ్మ పుట్టినరోజులు. ఎందుకనో తెలుసా? శాస్త్రం అలా ఎందుకు చెప్పిందో తెలుసా? ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె బ్రతికుంటుందని నమ్మకం ఏం లేదు. ప్రసవ వేదనలో ఆమె వెళ్ళిపోవచ్చు.
అది జనన మరణ సమస్య. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె కూడా పుట్టింది, మళ్ళీ బతికింది కాబట్టి ద్విజ, రెండో మాట బతికింది. పుట్టి మరణ సదృశమైన వేదనలోకి వెళ్ళి మళ్ళీ బతికింది కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని పుట్టినరోజులు ఆవిడివి. నీ పుట్టినరోజు చేసుకున్నప్పుడు దాంతో అమ్మకు కూడా పుట్టినరోజు కలిపి చెయ్యి. ఇవాళ నా పుట్టినరోజు అమ్మా అన్నవాడు కృతజ్ఞుడు, అమ్మ ఇవాళ మన పుట్టినరోజు అన్నవాడు కృతజ్ఞుడు. అందుకే తన పుట్టినరోజు కాదు, అమ్మకి కూడా పుట్టినరోజు. అమ్మ పొంగిపోయేది ఎందుకు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో అమ్మకి అన్ని పుట్టినరోజులు చేయమని చెప్పింది శాస్త్రం. తండ్రికి లేదు, తండ్రికి ఒక్కటే పుట్టినరోజు. అది తల్లి యొక్క గొప్పతనం. ఎంత అందంగా చూసిందో చూడండి శాస్త్రం దాన్ని. అందుచేత తల్లికి అన్ని పుట్టినరోజులు చేయమంది. తల్లికి మొదటి నమస్కారం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ధర్మసోపానములు అంటారు. దీని మీద నేను విశాఖపట్నంలో ప్రసంగాలు కూడా చేశాను. అమ్మకి మొదటి నమస్కారం చేయమంది. మరి అదేమిటి, నాన్నగారు గొప్పవారైతే అమ్మకి మొదటి నమస్కారం ఏంటి? అమ్మకి మొదటి నమస్కారం చెయ్యండి అని ఎందుకన్నారంటే అమ్మయే నాన్న ఎవరో చెప్తుంది. నాన్న ఎవరో లోకంలో బిడ్డకి పరిచయం చేసేది ఎవరంటే అమ్మ. అమ్మయే రక్షణ అనుకుంటాడు పిల్లవాడు. అనుకుని అమ్మ డొక్క తగిలితే చాలు మురిసిపోతాడు. కానీ అమ్మ పిల్లవాడి చేయి పట్టుకుని ఆయన నీ తండ్రిరా, నాన్నగారురా, నాకు నీకు కూడా ఆయన గతి అని గతిని చెప్పింది గురువైంది. రాముడు ఈ మాట అంటాడు. ఎందుకు అమ్మ గొప్పదైందో తెలుసా? అమ్మ ఏ కష్టమున్నా సుఖమున్నా భర్తని మాత్రం విడిచిపెట్టదు భార్య. అమ్మా ఇవాళ నాకు కష్టం వచ్చిందని నువ్వు దశరథుడిని వదిలేస్తానంటున్నావే, నాతో వస్తానంటున్నావే. నిజంగా అలా ఎంత కష్టం వచ్చినా భర్తని విడిచి వెళ్ళిపోయిన భార్య పట్ల లోకంలో ఎలా ఉండాలో తెలుసా అమ్మా? భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. అటువంటి ఆడదాని ముఖం కూడా చూడకూడదమ్మా. అలా అవకు నువ్వు. నీకు నాకు గతి దశరథుడు, అది నువ్వు నాకు నేర్పిన పాఠం. అలాగే నడుద్దాం, అది ధర్మం అన్నాడు. అందుకు అమ్మకి మాతృదేవోభవ మొదటి నమస్కారం. అయితే చిత్రం ఏమిటంటే తండ్రి రుణం తీర్చేసుకోవచ్చు కొడుకు. ధర్మంలో అది పెద్ద విశేషం. తండ్రి రుణం నేను తీర్చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఒక కారణం చేత జన్మతః ఉన్న రుణం తీరిపోతుంది. తను కొడుకునికి అన్నాడు అనుకోండి పెళ్ళయి, పితృరుణం తీరిపోతుంది. అందుకే ఏ బట్టలు కట్టుకుని ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త విన్నాడో ఆ బట్టలతోటే సచేల స్నానం కొంచెం పైనుంచి నీళ్లలోకి దూకాలి. ఆ నీళ్ళు ఇలా పైకి లేవాలి. లేస్తే పితృదేవతలు చూసి పితృరుణం నుంచి విముక్తి చేస్తారు. కాబట్టి సచేల స్నానంతో కొడుకుని కన్నప్పుడు పితృరుణం తీరుతుంది. కాదు అసలు నాకు నిజంగా జన్మనిచ్చి ఇంత చేసినటువంటి తండ్రి గారి రుణం పూర్తిగా నేను తీర్చుకుందాం అనుకుంటే సౌత్రామణి అని ఒక యజ్ఞం ఉంది. ఆ యజ్ఞం చేస్తే పితృరుణం తీరిపోతుంది. అమ్మ రుణం వేదం మొత్తం మీద దానికి మార్గం లేదు. అమ్మ రుణం తీరదు అని చెప్పి పైగా తండ్రికి పిండం పెడతారు, తల్లికి పిండం పెడతారు శరీరాలు విడిచిపెట్టేసిన తర్వాత. కానీ చిత్రం ఏమిటో తెలుసా? తండ్రికి పిండం పెడితే కొడుకుని కాబట్టి నాకు అధికారం ఉంది కాబట్టి నాన్నగారండి మీరు తినండి అని విడిచిపెడతాడు. ఈ బొటనవేలు మించి విడిచిపెడతాడు. ఇలా బొటనవేలు తిప్పి విడిచిపెడితే పితృదేవతలకి, ఇలా విడిచిపెడితే భిక్ష, ఇలా వేస్తే భగవంతుడికి పూజ. మీ చెయ్యి ఎటు తిరిగిందన్న దాన్ని బట్టి మీరేం చేస్తున్నారన్నది చెప్తారు తప్ప అన్ని వేళలా ఒకలా చేతిముద్ర తిప్పకూడదు. కాబట్టి ఇలా అన్నారనుకోండి భిక్ష పెట్టారు అని గుర్తు, ఇలా ఇచ్చారనుకోండి ధార పోశారు అని గుర్తు, ఇలా అన్నారనుకోండి పూజ చేశారు అని గుర్తు. ఓంకారంతో ఇలా గుండెలకి చూపించి పడింది అంటే పూజ చేస్తున్నారని గుర్తు. ఇలా కుడి చేతి వైపు బొటనవేలు మించి పడితే పితృదేవతలకి తర్పణ చేశారని గుర్తు. అమ్మకి తర్పణ చేస్తే మాత్రం కొడుకు 12 మంత్రాలు చెప్తాడు. ఇవన్నీ ఏమిటో తెలుసా? రుణం తీరడానికి కాదు. ఇది ధర్మం, ఇది భారతీయత. అమ్మ రుణం నీకు తీరదు కానీ ఎందుకు పిండం పెడుతున్నావో గుర్తు తెచ్చుకో పెట్టాను. యాంత్రికంగా పెట్టకు. వాయుపురాణంలో 12 శ్లోకాలు ఇచ్చారు. ఆ 12 శ్లోకాలు చెప్పి పిండం విడిచిపెడతారు అమ్మకి. అందులో అమ్మ బాధ అంటే ఏమిటో చెప్పుకొస్తారు. చెప్పుకొస్తూ పిండం పెడతారు. నిజంగా ఆ శ్లోకాలు చదువుతుంటే ఆ ఒళ్ళు జలధరిస్తుంది. పులకరించడం కాదు, జలధరిస్తుంది. బా మా అమ్మ ఇంత కష్టపడిందా అనిపిస్తుంది.
నేను ఈ మధ్య ఆశ్చర్యపోయింది ఏంటంటే, బెంగళూరు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు గారి ఇంటికి వెళ్ళా. వారు ఏదో ఒక్కసారి గురువుగారు రండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను 5 నిమిషాలు. వెళితే ఆయన నాకు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో ఈ వాయుపురాణంలో 12 శ్లోకాలకి బాపు గారు బొమ్మలు గీశారు. అసలు నేను ఆ బొమ్మలు చూసి, మీరు చెప్తే నమ్మరు, నేను ఇప్పటికీ ఆ 12 ఫోటోలు అలా కంటి వెంట నీటి చుక్క రాకుండా తిప్పలేను. అంత అద్భుతం. అంతే మహానుభావుడు ఎలా గీశారో. నేను దస్తూరి కూడా ఆయన చేతి దస్తూరి అనుకుంటున్నాను, శ్లోకాలు ఆయనే రాశారనుకుంటున్నాను ఆయన చేత్తో. అంటే వాయుపురాణంలో శ్లోకాలు ఆయన చేత్తో వ్రాశారు. అసలు ఆ 12 పరమాద్భుతమైన శ్లోకాలు. నాకు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా పుస్తకం తిప్పి ఆ ఫోటోలు చూస్తే ఆ రోజంతా మా అమ్మ జ్ఞాపకానికి వచ్చేసి మనసు ఏదో చిన్నబుచ్చుకుంటుంది. అందుకని ఈ మధ్య చూడటం మానేశాను. అసలు ఆ పుస్తకం జోలికి వెళ్ళటం లేదు. అమ్మ బాబోయ్ ఎంత అద్భుతంగా గీశారండి మహానుభావుడు. అందులో ఒక్కొక్క శ్లోకం చెప్తారు. అందులో అంటారు, అమ్మ యావత్ పుత్రో నభవతి తావత్ మాతృశ్చ చింతనం తస్య చింత నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం అంటారు. అమ్మ నీకు పెళ్ళయింది, నాన్నగారు చాలా మంచివారు, నిన్ను గుండెల్లో పెట్టుకు చూసుకునే వ్యక్తి, గొప్ప ఐశ్వర్యం. అయినా అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా? కొడుకు పుట్టలేదే, కొడుకు పుట్టలేదే, కొడుకు పుడితే వంశం పెరుగుతుంది, పాపం పిచ్చి ఆయన వంశం కోసం నన్ను చేసుకున్నాడే, ఒక్క కొడుకు పుడితే ఆయన ఎంత మురిసిపోతారో, వృద్ధాప్యంలో చెయ్యి వేసుకోవడానికి అక్కరకు వచ్చేవాడే కొడుకు అని. అమ్మ నేను పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదని అన్నీ ఉన్నా చింతపడ్డావు. యావత్పుత్రో నభవతి తావత్ మాతృశ్చ చింతనం తస్య నిష్క్రమణార్థాయ. అమ్మ నువ్వు నా కోసం పొందిన చింత నేను పుట్టాలని అంత ఏడిచావు. ఇన్నున్నా కూడా అమ్మ నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోను? నేను పుడితే మురిసిపోయావా? మాతృపిండం దదామ్యహం, అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండం. నేను పుట్టక ముందు నేను పుట్టాలని నువ్వు పొందిన ఆర్తికి పెట్టాను. అలా ఒక్కొక్క శ్లోకం చెప్తారు. గర్భస్య ధారణే దుఃఖం విషమే భూమివర్తని తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. అసలు ఆయన బాపు గారు కవర్ పేజ్ ఫోటో వేశారు. దేవాలయంలోంచి 2 పాదాలు ఇలా కిందకి దిగుతూ ఉంటాయి. పట్టాలు పెట్టుకుని ఒక పాదం ఒక మెట్టు మీద, ఒక పాదం కింద మెట్టు మీద ఉంటే ఒక శిశువు నేల మీద పడి నమస్కారం చేస్తుంటాడు. నేను ఇప్పటికీ అదొక్కటి చూస్తూ ఎంతసేపు గడిపేస్తూ ఉంటానో, ఎంత సంతోషపడిపోతుంటానో. అందులో అంటారు, గర్భస్య ధారణే దుఃఖం. ఆడది గర్భాన్ని ధరించడం అంత తేలిక విషయం ఏం కాదు. శరీరం అంతా కూడా వికారమును పొందుతుంది. ఎన్ని ఉపవాసాలు చెయ్యాలో, ఎన్ని మందులు వేసుకోవాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో. అందున అన్నిటికన్నా కష్టం ఏమిటంటే విషమే భూమివర్తని. ఈ భూమి మీద నడిచేటప్పుడు ఇలా చూద్దామంటే కడుపు అడ్డొస్తుంది. అలా అంత దూరంలో చూసుకుంటూ ఎత్తుపల్లాల మీద నాచున్న చోట ఎంతో జాగ్రత్తగా కాళ్ళేశావమ్మా. ఎందుకనంటే లోపల నేనున్నానని, నేనెవరో కూడా తెలియదు. నా కోసం అమ్మా ఎగుడు దిగుడుల్లో నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులేశావో. 9 నెలలు అలా కష్టపడ్డావా నా తల్లి. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం, అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండాన్ని. ఎంత కష్టపడ్డావమ్మా నా కోసం. ఇంకొక శ్లోకంలో అంటారు అమ్మ గురించి చెప్తూ, అమ్మ 1 2 నేను చేసిన తప్పులు. పాదస్య తాడనే పుత్ర వేదనే జనన్యా వేదనేషు చ. నేను అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు కాలు కొద్దిగా కదిపి తన్నాను. మొదటిసారి గర్భం ధరించిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు అంటుంది, అమ్మా అమ్మ వీడు తంతున్నాడమ్మా, ఇక్కడ తంతునట్టు తెలుస్తోందమ్మా, అమ్మ వాడు తంతున్నాడమ్మా అని ఎంత మురిసిపోతుందో. అమ్మా నేను నీకు ఇచ్చిన ఉపకారం కడుపులో పడుకుని తన్నానమ్మా, కాళ్ళు పెట్టి మురిసిపోయావమ్మా. ఎంత వేదన పొందావమ్మా నేను లోపల పెరిగిపోతుంటే. నేను బయటికి వచ్చానా, నన్ను దగ్గరికి తీసుకున్నావా, నీకు ఇష్టమైన మంగళసూత్రం చేత్తో పట్టుకుని నువ్వు పాలిస్తున్న గుండెల మీద తన్నానమ్మా. మళ్ళీ అయినా పూల పొట్లాన్ని ముద్దు పెట్టుకున్నట్టు నా అరికాలు ముద్దు పెట్టుకుని నువ్వు ఓర్చుకున్నావా, నన్ను తప్పు పట్టలేదా? అమ్మా నేను నిన్ను ఇన్ని తన్నులు తన్నానా? ఇంత పెద్దవాణ్ణైనా భూమి విష్ణువు యొక్క భార్య నా తల్లి, కాలుతో తంతూనే ఉన్నానా? అమ్మా ఎంత తప్పు చేస్తున్నానమ్మా. ఇన్ని తన్నులు నేను తంతే వాడు అమ్మని తన్నాడు రా అన్నాడు అనుకోండి, చిచి ధూర్తుడు అంటాం వెంటనే.
అమ్మని తన్నని వాడు ఎవడున్నాడు లోకంలో? అందరూ అమ్మని తన్నిన వాళ్ళే. కడుపులో తన్నాం, మురిసిపోయింది. బయటికి వచ్చి తన్నాం, పరవశించిపోయింది. అమ్మ వేదనా ప్రసవేషుచ, లోపల నేనున్నప్పుడు ఎంత బాధపడ్డావమ్మా. వంగలేక, నడవలేక, నించోలేక, కూర్చోలేక, చెమటలు పట్టి, ఆపసోపాలు పడి, నొప్పులుస్తుంటే, నిన్ను తీసుకెడుతుంటే, భర్త వంక ఆర్తితో చూసి ఏమో వస్తానో రానో, తల్లిదండ్రుల వంక చూసి కన్న తండ్రి బెంగ పెట్టుకుంటే, నిజంగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ క్యారు అన్నప్పుడు స్పృహొస్తే ఇంత నిద్దురుపోయి ఇంత బాధ పొందినా అమ్మా నన్ను తడిమి మురిసిపోయావా. మాతృపిండం దదామ్యహం, నేను ఏం చేయనమ్మా, ఒక్క పిండం పెడుతున్నాను నీకు. ఆ శ్లోకాలు చదువుతుంటే కళ్ళంబట నీళ్ళు వస్తాయి. నేను ఎక్కడ బాధపడుతున్నానంటే, వాంగ్మయంలో ఇన్ని మంచి విషయాలు ఉండగా ఎందుకు చెప్పరు అసలు లోకంలో? చెప్పకుండా పిల్లలకి తెలియలేదు, పాడయ్యారంటే తప్పు నాబోటి వాడిది కాదు. ఇవి అందించవలసిన అవసరం లేదు లోకానికి. ఎంత అద్భుతమైన ఫోటోలు గీశాడండి, ఎంత అద్భుతమైన బొమ్మలు గీశారండి మహానుభావుడు బాపు గారు. ఒక్క చోట 10 మంది చూసే చోట ఇటువంటివి చూపిస్తే ఎంత మార్పు వస్తుంది. ఒక్కొక్క శ్లోకం నేను చెప్తున్నప్పుడు మీకే మనసు కదిలి ఉంటుంది. నిజంగా నేను ఆ 12 శ్లోకాల గురించి వ్యాఖ్యానం చేస్తే ఎంత కష్టంగా ఉంటుంది. ఎందుకు పిండం పెడుతున్నాడో కొడుకు ఆయన ఒక్కొక్క చోట బొమ్మ గీస్తుంటే, మాసి మాసి కృతే కష్టం వేదనా ప్రసవేషుచ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. నెలకి నెల నెలకి నెల నెలకి నెల పెరుగుతోంది. అమ్మ బయట లోపల ఎన్ని కష్టాలు. తొలిచూలు మా ఇంట్లో 5వ నెలలో సూడిది అనేవాళ్ళు ఒకళ్ళు, 7వ నెలలో వెళ్తూ కానీ లేనేవాళ్ళు ఒకళ్ళు, అత్తారింట్లో పని ఎక్కువ ఉన్నా కాదనలేక చెయ్యాలి, అమ్మని చూడాలనున్నా వెళ్ళడానికి ఉండదు, అమ్మ ఉందో లేదో, చూసేవాళ్ళెవరు చేసేవాళ్ళెవరు, అమ్మ ఉన్నా పుట్టింట్లో బలం ఉందో లేదో, అమ్మ మాట నెగ్గుతుందో నెగ్గదో, నాన్నగారు ఆస్తిపరుడో కాదో, అమ్మని చూడాలనున్న మనసు ఎంత మూగబోయిందో, ఆ ప్రసవానికి ఏ పల్లెటూరో వెడితే ఎలా ఉంటుందో, అందుకని వెళ్ళానో వెళ్ళలేకపోయిందో పిచ్చి తల్లి. అమ్మా ఎన్ని కష్టాలు పడ్డావమ్మా, ఎంత వేదన పడ్డావమ్మా. మనసులో వేదన, శరీరంలో బాధ, ఇన్నిటినీ నా కోసం భరించేశావా ఆనందంగా. నేను ఏమిచ్చానమ్మా నీకు? పిండం పెడుతున్నానమ్మా. ఇంత పిడచ నా చేత్తో కలిపి దర్భల మీద పెడుతున్నాను. ఇంతకన్నా ఇక ఏమి పెట్టలేనమ్మా. దదామ్యహం తస్య నిష్క్రమణార్థాయ. ఆ పరివేదనకి నేను పెట్టిన పిండం చూసి సంతోషించాలి. ఇంతకన్నా నేను చేయలేదు. అమ్మ రుణం తీర్చుకోలేవు. ఈ మాటని వాయుపురాణం 12 శ్లోకాలలో చెప్పింది. ఆడదాని గౌరవం అంటే ఎలా ఉంటుందో, స్త్రీ జన్మ వైశిష్ట్యం అంటే ఏమిటో, అమ్మతనం అంటే ఏమిటో అంత అద్భుతంగా వర్ణించారు. ధర్మం అంటే ధర్మమే. రాముడు లక్ష్మణస్వామితో మాట్లాడుతూ రామాయణంలో ఒక మాట అంటాడు, ఒరే ఇవాళ దశరథ మహారాజు గారు రాజ్యం ఇవ్వలేదా, అందుకు ఏమంటున్నావు? గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. రాజ్యం ఇవ్వలేదు కాబట్టి అన్నయ్య నువ్వు అను. నా కోదండమునకు సంధించిన బాణపరంపరలను కోసల రాజ్యం మీద విడిచిపెట్టే అయోధ్యానగరంలో ఉన్న సైన్యాన్నంతటినీ సంహరించి దశరథుణ్ణి బంధీకృతుణ్ణి చేసి నీకు రాజ్యం ఇస్తానంటున్నావు. నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇచ్చినప్పుడు ఎవడు రాయన? తండ్రే. ఇవాళ అరణ్యవాసానికి వెళ్ళమంటే చంపేస్తావా అంటే అప్పుడు తండ్రి పెడితే, పెట్టకపోతే తండ్రి గాడు దయ్యమా? ఎవడురా చెప్పాడు నీకు ఈ శాస్త్రం అని ఆయన అన్నాడు. ఎవరో తెలుసా తల్లిదండ్రులంటే లోకంలో? తల్లిదండ్రులంటే ఎవరి రుణాన్ని నువ్వు తీర్చుకోలేవో, ఎవరు చేసినటువంటి పనులకు ప్రత్యుపకారము చెయ్యడం అనేటటువంటి మాట లోకమునందు ఇక సంభవము కాదు. నస ప్రతీకారం, మళ్ళీ తిరిగి ఉపకారం చెయ్యడము అనేటటువంటిది ఎవరి విషయంలో సంభవం కాదో. మాతా పిత్రాచ యత్ కుర్యతః, వాళ్ళిద్దరూ చేసినటువంటి పనులు ఉన్నాయే వాటికి ఏమని ఉపకారం చెప్తావు? నీకు జన్మనిచ్చారు, నువ్వు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నీకు స్నానం చేయించారు, అమ్మ మంచంలో మలమూత్రాలు విడిచిపెడితే చల్లతనానికి తెలివి వచ్చేస్తే పక్క మార్చి దుప్పటి మార్చి ఇంకో బొంత వేసి నిన్ను పడుకోబెట్టి నిన్ను జోకెట్టి నువ్వు నిద్రపాడైపోతే ఆవిడ అలాగే పడుకుంది. ఆవిడ నిద్రపోలా. ఆవిడికి తెల్లవారకట్ట నిద్ర పట్టింది, నీకు తెలివి వచ్చి లేచిపోయావు. నువ్వు ఎక్కడ ఆడుతూ పడిపోతావో అని నిద్ర కళ్ళతో లేచి నిన్ను ఆడించింది. తండ్రి ఎంత కష్టపడ్డాడో తెచ్చి నీకు అన్నం పెట్టాడు. తను తిన్నాడో తినలేదో నీకు పెట్టాడు.
నువ్వు వృద్ధిలోకి రావాలని అన్ని పూజలు చేశాడు, అన్ని నోములు పట్టాడు, అన్ని వ్రతాలు చేశాడు, అన్ని గుళ్ళకెళ్ళాడు. అటువంటి తల్లి అటువంటి తండ్రికి ప్రత్యుపకారం చెయ్యగలిగిన మొనగాడివిరా నువ్వు? వాళ్ళని నింద చెయ్యగలిగిన వాడివిరా? ఒక్క మాట ఎత్తకు. తల్లి తండ్రి పేరెత్తితే తల వంచి నమస్కరించిన వాడెవరో వాడు కొడుకు. అందుకే 3 జన్మదినాలు అని చెప్పింది శాస్త్రం. తండ్రి జన్మదినం, తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజున కూడా అంత భక్తితోటి చెయ్యాలి. అలాగే తల్లిగారి జన్మదినం, తల్లిగారు శరీరం విడిచిపెట్టిన రోజు, తన జన్మదినం, 3 జన్మదినములు ఉంటాయి అని శాస్త్రం చెప్పింది. ఏమండి, ఎంత నేను బడలిపోయినా, ఎంత మైసూరు వెళ్ళినా, ఎంత సభల్లో పాల్గొన్నా, ఎంత విమానం ఆలస్యం అయిపోయినా, ఇన్నాళ్ళకి తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజుని గుర్తు పెట్టుకొని ఒక సభ చేస్తానన్న కొడుకు దగ్గరికి రానప్పుడు కాల్సనా నీ చదువుకున్న చదువు? అందుకు పరిగెత్తుకొచ్చా. వస్తాను రెడ్డి గారు తప్పకుండా అనడానికి కారణం అది. కాబట్టి ధర్మం అనేటటువంటిది కాలమునందు నిరంతరము మారుతూ ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుష్ఠించకపోతే అప్పటికి బాగుంటుంది. ధర్మంతో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే, మీరు ధర్మాతిక్రమణం ఎంత చేస్తామో అది అంత రుచిగా ఉంటుంది. అప్పటికి ఎంత ధర్మాన్ని విడిచిపెట్టేస్తుంటే అప్పటికి అది అంత బాగున్నట్టు, అబ్బా ఎంత బాగుందో, ఎవడు చెప్పాడు రా ధర్మం, ఇవన్నీ పిచ్చి మాటలు అనిపిస్తుంది. కానీ తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన తావత్ ధర్మఫలం యావత్ భవతానత్ర సంశయ అంటారు హనుమ రామాయణంలో. ధర్మము యొక్క ఫలితాన్ని ధర్మం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది, అధర్మం కూడా తన ఫలితాన్ని తానిస్తుంది. అప్పుడు తట్టుకోలేడు. సీతమ్మ ఈ విషయాన్ని చెప్పింది రామాయణంలో. రావణ, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు కాంచల లంకకి అధిపతివి, ఎందరో స్త్రీలతో భోగిస్తున్నావు, ఇన్ని కోట్ల సైన్యం ఉందనుకుంటున్నావు, నీ పేరు చెప్తే అందరూ లేచి నిలబడి నమస్కరిస్తారనుకుంటున్నావు. కానీ నువ్వు చేసిన పాపములకు ఫలితమిచ్చే రోజు కూడా ఒకటి ఉంటుంది. ఆ రోజున ఏమవుతుందో తెలుసా? దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆకాశం మీద నిలబడి ఎప్పుడు చస్తాడయా అని అడగడానికి నిలబడతారు. తొందరగా పడగొట్టవయా తలకాయ, చూసి వెళ్ళిపోతాం అంటారు. అప్పుడు నువ్వు బతికున్నట్టా పోయినట్టా? నీ ఒక్కడితో పోవు, పుత్ర మిత్ర కళత్రాదులతో వెళ్ళిపోతావు. నీ కళ్ళ ముందు నీ కొడుకులు పెడతారు. అంతకన్నా భయంకరమైన విషయం ఇంకొకటి లేదు. ఇది చెప్పిన ఉత్తరక్షణంలో అక్షకుమారుడు వెళ్ళిపోయాడు హనుమ చేతిలో. మొదటిసారి భయం తెలిసింది రావణాసురుడికి. నీ కళ్ళ ముందు నీ సైన్యం వెళ్ళిపోతుంది, నీ సోదరులు వెళ్ళిపోతారు. చిట్ట చివర 10 తలలు నరుకుతుంటాడు వరస పెట్టి. ఆఖరి తల పడిపోతుంటే దివ్య దుందుబులు మోగుతాయి. ఏమిటి నువ్వు సాధించింది జీవితంలో? ఇవన్నీ ఏమైనా అక్కడికి వస్తాయా? నీ పేరు పెట్టుకునేవాడు ఉంటాడా లోకంలో? నా మాట విను, ధర్మ పరిత్యాగం చెయ్యకు, పాడైపోతావు. ఇవన్నీ క్షణభంగురములు, విరుపుల్లో ఉంటాయి. చిట్ట చివర పాడైపోతావు. రావణ వినలేదు. ఇన్ని పాపాలు చేశాడు, ధర్మాన్ని దాటాడు. ఆఖరణ 10 తలలు తరిగేశాడు రామచంద్రమూర్తి. శరీరం పడిపోయింది. మండోదరికి కబురు వెళ్ళింది. భర్త గారి పార్థివ శరీరం చూడాలి. పల్లకి ఎక్కువచ్చింది. పల్లకి దింపారు. ఆవిడ ఇలా చూసింది. రావణుడు 10 తలలు తెగిపోయి నెత్తురు కారిపోతూ పడున్నాడు. పైన గ్రద్దలు తిరుగుతున్నాయి. అంతటి సార్వభౌముడు, అంత కీర్తిని అనుభవించినవాడు, అన్ని పాలరాతి మేడలలో తిరిగినవాడు యుద్ధభూమిలో పడిపోతే క్రిమికీటకాదులు కొరుక్కు తిట్టున్నాయి. ఇటు తిరిగి చూసింది. రాముడు నిలబడి ఉన్నాడు ధనస్సు పట్టుకుని. అందరు అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది, నా భర్తని చంపేశామని అనుకున్నారు. ఆవిడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. పరమ నీచుడా, నీ మృత్యువుని నువ్వు వండుకున్నావురా అంది. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది. ఈ సభలో ఇంతకన్నా నేను వ్యాఖ్యానించాను. నీకు ధర్మమునందు అనురక్తి ఉంటే పాత్రలు వేరు. ఈ గ్లాసులో పోసిన పంచదార పాయసం ఆ గ్లాసులో పోసిన పంచదార పాయసం కన్నా భిన్నం కాదు. గ్లాసులు మారాయి కానీ తత్వం ఒకటే. నాలో లేని ఏ అందం నీకు మండోదరలో, నీకు సీతమ్మలో కనపడిందిరా? ఆ ఇంద్రియములు పావులై చంపేశాయి నిన్ను. తపస్సని పేరు పెట్టి తొక్కి పట్టావు. అవకాశం చూసి కాట్లు వేసాయి, నశించిపోయావు. నువ్వు పోతే పోయావు, నాకు అపకారం చేసిపోయావు. నిన్ను కట్టుకుని పరమపతివ్రతనై అనుగమించాను. నువ్వు చచ్చిపోతే నీకు తద్దినం పెట్టడానికి విభీషణుడు ఒక్కడు మిగిలాడు. ఇప్పుడు గొప్ప కొడుకు, ఇంద్రుణ్ణి ఓడించిన వాడిని కన్నాను ఇంద్రజిత్తుని. రేపు నేను చచ్చిపోతే నాకు పిండం పెట్టడానికి కొడుకుని మిగల్చకుండా వెళ్ళిపోయిన దుర్మార్గుడివి. ఇది చెప్పింది సీతమ్మ.
ఈ మాట అనిపించుకోకు. నీకు తీర్పు ఎవరో చెప్పక్కర్లేదురా, నీ భార్య చెప్పేస్తుంది. నీ శరీరం వెళ్ళిపోయే క్షణం ఆసన్నమైనప్పుడు ఒకవేళ ఆవిడ ఉంటే ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాలినవుతానని అనిపించుకోగలవా? ఒకవేళ నువ్వు ముందు వెళ్ళిపోతే ఆవిడ నిన్ను తలుచుకుంటూ ఆయన భార్యగా బతికిన బ్రతుకు నాకు చాలు, ఇంకా నాకేం అక్కర్లేదని రామకోటి రాసుకుంటూ ఉండిపోయేటట్టుగా బ్రతకగలవా? నీ భార్య నీ మీద తీర్పు చెప్తుందిరా, రోజు తెచ్చుకోకురా అంది ఆవిడ. ధర్మాన్ని విడిచిపెట్టడం చాలా తేలికగా ఉంటుంది. ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చేటటువంటి సుఖం చాలా తీయగా ఉంటుంది. అధర్మాన్ని ఆచరించినప్పుడు వచ్చేటటువంటి ఫలితం అనుభవంలోకి వస్తే తట్టుకోవడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. అది ఒక జన్మతో పోతుందని నమ్మకం లేదు. కోట్ల జన్మలు అనుభవించాలి జీవుడు దాన్ని. ఎవడు చెప్పాడు? వండుకొమ్మని ఎవడు చెప్పాడు? తినమని ఎవడు చెప్పాడు? రాముడు 10 తలలు లేవు, ఒక్క తలకాయ. తపస్సు చేయలేదు, రావణుడు తపస్సు చేశాడు. శివసాక్షాత్కారం రావణుడిది, శివసాక్షాత్కారం రాముడిది కాదు. రాముడు బాహ్యంలో బలహీనుడు, అరణ్యవాసం చేస్తున్నాడు. రావణుడు తన రాజ్యంలో తానున్నాడు. తన చుట్టూ తన పరివారం ఉంది రావణుడికి. అసలు క్రమశిక్షణ అంటే తెలియకుండా అటు ఇటు గంతులేసే కోతులున్నాయి రాముడి వెనక. సముద్రాన్ని దాటాడు రాముడు, తన ఇంట్లో కూర్చుని యుద్ధం చేశాడు రావణాసురుడు. ఇన్ని బలాలు ఆయనకున్నాయి, ఇన్ని బలహీనతలు ఈయనకున్నాయి. ఎవరి చేతిలో ఎవరు వెళ్ళిపోయారు? ధర్మం చేతిలో అధర్మం వెళ్ళిపోయి. ఇది రామాయణంలో అద్భుతమైన తీర్పు చెప్తారు స్వామి హనుమ. కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నారు. నందీశ్వరుడా, బాణాసురుడా, ఎవడురా? ఏదో నన్ను చంపడానికి శాపం వల్ల వచ్చినవాడు ఈ రూపంతో వచ్చాడేమో అనిపిస్తోంది, చూస్తే భయం వేస్తోంది అనుకున్నాడు రావణాసురుడు. అదే హనుమైతే నిర్భయంగా మాట్లాడారు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ నిర్భయత్వం? ధర్మంలోంచి వస్తుంది. నేను ధర్మాన్ని పట్టుకుని ఉండగా నేను ఎందుకు చెనకబడతాను? నన్ను ఈశ్వరుడు కాపాడతాడు. ధర్మాన్ని పట్టుకున్నవాణ్ణి పరమేశ్వరుడు నిరంతరము కాపాడుతూనే ఉంటాడు. వాడు పాడవడం అనేటటువంటి మాట లోకంలో ఉండదు. అందుకే భాగవతంలో బలిచక్రవర్తి విషయంలో వామనమూర్తి ఒక మాట అంటారు, వీడు నా కొరకు రక్షింపవలయువాడు అంటారు. వీడిని నేను ఎందుకు రక్షిస్తున్నానో తెలుసా? ఏదో చాలా దానాలు చేశాడు కాబట్టి రక్షిస్తున్నాను అనుకోకండి. ఇంత భక్తి కలిగిన వాడిని రక్షించకపోతే అసలు భగవంతుడు ఉన్నాడని రేపు లోకం నమ్మదు. నా కోసం వీడిని రక్షిస్తున్నానన్నాడు. భక్తుడి విషయంలో భగవంతుడు ఎందుకు జోక్యం చేసుకుంటాడంటే అసలు ఆ ధర్మాన్ని పట్టుకున్న వాడిని నిరంతరం కాపాడుకుంటాడు. మహాభారతంలో అర్జునుడిని కాపాడలేదండి. అసలు పాండవులు ఎప్పుడో నిహతులైపోయారు. ఎంత గొప్పవాళ్ళైతే మాత్రం అసలు ఎక్కడున్నారు పాండవులు? కురుక్షేత్రం వరకు లేనేలేదు. ఒకవేళ కురుక్షేత్రం జరిగిన గెలుపు పాండవులది కానే కాదు. మీరు నిష్పక్షపాత బుద్ధితో ఆలోచిస్తే అసలు ఎప్పుడో అయిపోయింది యుద్ధం. మొట్టమొదటి రోజే అయిపోయింది. కృష్ణ పరమాత్మ ధర్మమునందు అనురక్తి కల్పించాడు ధర్మరాజు గారికి. మహానుభావుడు తండ్రి కోరుకున్నాడు పాండురాజు. వెనక పుట్టిన 4 పిల్లలు ఎంత బలవంతులైనా పైన ఉన్నవాడు ధర్మాత్ముడు కాకపోతే నిలబడరు, పాడైపోతారు, నశించిపోతారు. పెద్దవాడు ధర్మాత్ముడైతే నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వాడు నడిపిస్తాడు, ధర్మ మార్గంలో వాడు నడిపిస్తే శాశ్వతులవుతారని ధర్మరాజానుగ్రహంగా పెద్ద కొడుకు కావాలని ధర్మరాజునికి అన్నాడు. అందుకు మిగిలిన 4 బతికిపోయారు. లేకపోతే వెళ్ళిపోలేదండి. ఒక్క సందర్భం చాలు. తొందరపడిపోయి పద్మవ్యూహంలో అభిమన్యుడు వెళ్ళిపోయాడని కోపం వచ్చి ప్రతిజ్ఞ చేసేశాడు అర్జునుడు. రేపు సూర్యాస్తమయానికి సైంధవుడి తల తరుగుతాను, అలా తరగకపోతే గాంధీవం వదిలేస్తానన్నాడు. గాంధీవం వదిలేస్తే ఇంక అర్జునుడు ఏమిటి? తీరా ద్రోణాచార్యుల వారు పన్నినటువంటి వ్యూహం లోపలికి వెళ్ళడం సాధ్యం కాలేదు. సూర్యాస్తమయ సమయం అయిపోయింది. అసలు సైంధవుడు కనపడలా. అలా దాచాడు. దాచినవాడు ఆచార్యుడు, ఏ సామాన్యుడు కాడు. లోపలికే వెళ్ళలేదు అర్జునుడు, ఎక్కడో ఉన్నాడు ఇంకా సైంధవుడు. అయిపోయింది, నీరసపడిపోయాడు. అయిపోయింది సూర్యాస్తమయం, ఇక దొరకడు సైంధవుడు. ఎదురుగుండా పైగా గురువు ద్రోణుడు ఉన్నాడు. చేత ధనస్సున్నంత కాలం ద్రోణుణ్ణి గెలవగలిగిన వాళ్ళు లేరు. ఆయనే చెప్పేశాడు మొట్టమొదటి రోజున, ఎందుకురా బెంగ పెట్టుకుంటావు? ఎన్నడూ మాట తప్పని వాడు నా మనసు బద్దలైపోయే మాట చెప్తే ధనస్సు వదిలేస్తా, అప్పుడు చంపాలి తప్ప చేతిలో ధనస్సు ఉండగా 33 కోట్ల మంది దేవతలు వచ్చినా నన్ను నిగ్రహించారని చెప్పాడు. ఎలా?
మహానుభావుడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఒక మాయాతిమిరాన్ని సృష్టించి నల్ల మబ్బు సూర్యుడికి అడ్డెళ్ళింది, చీకటి పడిపోయింది. సూర్యాస్తమయం అయిపోయింది. అమ్మయ్య అర్జునుడు గాంధీ వదిలేస్తే చాలని చూస్తున్నాడు సైంధవుడు. గభాల్లో ఓ ఏనుగు పైకెక్కి రిక్కించి చూశాడు. చూసి సూర్యాస్తమయం అయిపోయింది, ఇంకా నేను బతికిపోయినట్టేనా అని పెద్ద అరుపరిచాడు. వెంటనే కృష్ణ పరమాత్మ చూసి అడిగో సైంధవుడు వెయ్యి బాణం అన్నాడు. బాణం వేశాడు. అధర్మయుద్ధం అయిపోవట్లా, మాయాతిమిరాన్ని తొలగించాడు. అది నిజమైనటువంటి మేఘం కాదు. ఆ మేఘం తప్పుకుంది, సూర్యుడు ప్రకాశించాడు, కంఠం తెగిపోయింది. సైంధవుడు మరణించాడు. కానీ వెంటనే కృష్ణుడు అన్నాడు ఆ తల కింద పడకూడదు, పాశుపతాస్త్రం ప్రయోగించి బంతులాడుతూ మిగిలిన వాళ్ళతో యుద్ధం చేయన్నాడు. పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని బంతులాడుతూ అలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. బావా ఎంతసేపు ఇలా బంతులాడాలని అడిగాడు. ఇప్పుడు పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించి సంకల్పం చెయ్యి. ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి గుహలో ఈ సైంధవుడి తండ్రి తపస్సు చేస్తున్నాడు. ఆయన ఒక వరం కోరాడు. ఈ పిల్లవాడి తల ఎవడు కింద పడిపోయేటట్టు చేస్తాడో వాడి తల 100 వ్రక్కలైపోవాలని వరం అడిగాడు. ఇప్పుడు నీ వల్ల తల కింద పడిపోతే నీ తల 100 వ్రక్కలైపోతుంది. ఈ తల ఆయన ఒళ్ళోనే పడేటట్టు కొట్టు. తపస్సులో ఉన్నాడు, ఒళ్ళో పడగానే కళ్ళు విప్పుతాడు. కొడుకు తల ఏమో తెలియదు, బాణాలతో కొట్టి కొట్టి ఆడేవు కదూ, నెత్తుటి ముద్ద చూసి అబ్బో తలని కింద పడేస్తాడు. ఎవడి కింద పడేశాడో వాడి తల 100 వక్కలవుతుంది. వరం అడిగినందుకు ఆ తండ్రి తలే పగిలిపోతుంది అన్నాడు. ఇప్పుడు పాశుపతాస్త్రంతో కొట్టిన తల వెళ్ళి ఒళ్ళో పడింది. సైంధవుడి తండ్రి కింద పడేశాడు. వెంటనే సైంధవుడి యొక్క తల 100 వ్రక్కలైంది. అయి ఆ సైంధవుడి తండ్రి మరణించాడు, సైంధవుడు మరణించాడు, అర్జునుడు బతికాడు. కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరానికి తీసుకెళ్ళి రథాన్ని ఆపి, అర్జున నీ సామాగ్రులు ఏమున్నాయో రథంలో తీసుకుని దూరంగా వెళ్ళిపో అన్నాడు. అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళి నించున్నాడు. ఏం బావా అన్నాడు. చెప్తానుగా వెళ్ళిపోయాడు. పైకి పతాకం వంక చూసి స్వామి హనుమా నిష్క్రమించండి అన్నాడు. వెళ్ళిపోయారు. తాను ఒక పెద్ద దూకి వెళ్ళిపోయాడు కృష్ణుడు. రథం భగ్గున కాలిపోయింది. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. బావా రథం ఎందుకు కాలిపోయింది అలా అని అడిగాడు. ఇప్పుడేమిటి, ఎప్పుడో కాలిపోయింది. భీష్మ ద్రోణ కృపాచార్యాది వీరులు ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి నశించిపోయింది. ఎక్కడ నువ్వు కాలిపోతావో అని కురుక్షేత్రం అయిపోయే వరకు ఆపాను రథాన్ని. ఇప్పుడు అయిపోయింది కాబట్టి కాలిపోవడానికి అనుమతించాను. ఇప్పుడు నాకు చెప్పండి, పాండవుల విజయం ఎక్కడుంది? కృష్ణానుగ్రహంలో ఉంది. కృష్ణానుగ్రహం ఎందువల్ల వచ్చింది? ధర్మము వల్ల వచ్చింది. ఇదే శంకరాచార్యుల వారు శివానంద లహరిలో అంటారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జనైః న జానాతి కిమహో. ఏదో 1,00,000 బిల్వార్చన చేసేసానండి, 1,00,000 కమలాలతో పూజ చేసేసానండి అంటే నేను పూజలు చెయ్యొద్దు అని నిరుత్సాహపరచట్లేదు. అవి చేసేస్తే లొంగిపోయేంత అమాయకుడు ఏం కాదు పరమేశ్వరుడు. ధర్మాన్ని చూసి అనుగ్రహిస్తాడు. అసలు ఆయన వృషభవాహనారూఢుడు. ఆ వృషభం ధర్మం. అందుకే మీరు ఏ పురాణంలో చదవండి, ధర్మదేవత వృషభ రూపంలో వస్తుంది, భూదేవత గోరూపంలో వస్తుంది. ఆయన ధర్మాన్ని అధిరోహించి తిరుగుతుంటాడు. పరమశివుడికి పరమ ప్రీతి పాత్రులు ఎవరు అంటే ధర్మాత్మలు. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడంటే శివుడికి అంత ప్రాణం. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడంటే రాముడికి అంత ప్రాణం. మీరు అసలు సనాతన ధర్మంలో వాంగ్మయాన్నంతటినీ పిండేస్తే 2 అక్షరాలు ధర్మం అంతే. ఆ ధర్మాచరణం కోసమే వాంగ్మయం అంతా వచ్చింది. త్రేతాయుగంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఈ భూమండలం మీద నేను కొంతకాలం ఉంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఉండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. అయినా కూడా రామనామం రామ కథ అలాగే ఉండిపోయాయి అంటే కారణం, దాని గొప్పతనం ఎక్కడుంది అంటే ధర్మాచరణమునందు ఉన్నది. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అంటాడు మారీచుడు. రాముడు అంటే రాశీభూతమైన ధర్మమే. ధర్మమును పాటించేవాడి జోలికి ఎవరు వెడతాడో, ధర్మాన్ని పాటించేవాడిని పాడు చెయ్యాలని ఎవడనుకుంటాడో వాడు ఉత్తర క్షణం భగవద్విరోధి అవుతాడు. భగవంతుడికి తేలికగా శత్రువు కావాలన్నా, భగవంతుడికి తేలికగా మిత్రుడు కావాలన్నా శాస్త్రం 2 మార్గాలు చెప్పింది. కనీసం ఎన్ని తప్పులు చేసినా నువ్వు భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకున్నవాడవైతే
ధర్మాత్ముడు భగవద్భక్తుడైనటువంటి వాడితో స్నేహాన్ని పెట్టుకోవడంలో అరమరిక పొందవద్దు. ఏ కారణానికి అటువంటి వాడితో స్నేహాన్ని విడిచిపుచ్చుకోకు. ఎందుకని అంటే ఒక భగవద్భక్తుడితో సంబంధం ఉందనుకోండి, అది భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణం అవుతుంది. మీరు మహాభారతం చదివితే పెనువేప వ్యక్తి ఎవరంటే ధృతరాష్ట్రుడు. అసలు ఆయన మాట్లాడిన మాటలు చదువుతుంటే ఒళ్ళు మండిపోతుంది. నిజంగా వీడా పెద్దరికం అనిపిస్తుంది. అటువంటి ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి విశ్వరూప సందర్శనం చేయించాడు కృష్ణుడు. ఏ కారణానికి? ఒక్కటే కారణం. తప్పో ఒప్పో రాత్రి అందరూ పడుకున్నాక విదురుణ్ణి పిలిచేవాడు. పిలిచి, విదురా నిద్ర పట్టట్లేదయా, ఏమైనా మంచి మాటలు చెప్పు నాలుగు అనేవాడు. అంటే వెంటనే విదురుడు అనేవాడు నలుగురికి నిద్ర పట్టదు రాత్రి. ఒకటి దీర్ఘరోగికి, శరీరం వ్యాధిగ్రస్తం అయితే నిద్ర పట్టదు. 2 పరుల సొమ్ము దొంగిలించాలన్న ఆలోచన ఉన్నవాడు, లేదా పరుల సొమ్ము దొంగిలించడానికి మీద ఉన్నవాడు. 3 పరస్త్రీ యందు కాంక్ష ఉన్నవాడు. 4 విపరీతమైనటువంటి పాపబుద్ధి కలిగినటువంటి వాడు. ఈ నలుగురికి రాత్రి వేళ నిద్ర పట్టదు. ఈ 4టిలో నువ్వు ఏ జాతికి చెందినవాడివి అని అడిగేవాడు నిర్భయంగా. విదురా, నేను మొదటి జాతికి చెందినవాడిని. నా తమ్ముడి బిడ్డల రాజ్యం ఎలా నా కొడుకులకి ఇప్పిద్దామా అని చూస్తున్నాను, అందుకే నిద్ర పట్టదు మంచి మాటలు చెప్తూ అనేవాడు. ఎంత నిలదీసి కడిగి చెప్పనివ్వండి వినేవాడు. విదురుడు లేకపోతే ఉండలేడు. అందుకే మీరు ఆరణ్య పర్వం చూస్తే ఒకప్పుడు కోపం వచ్చి వీరుణ్ణి పంపించేశాడు. ధర్మాత్ములకి బెంగ ఏమిటండి? ధర్మం నమ్ముకున్నవాడికి బెంగ ఏమిటి? మీరు రావద్దండి అంటే ఆయన కుంగిపోతాడా? ఆయనకి కుంగి ఏమిటి? భగవంతుణ్ణి నమ్ముకున్నవాడికి ఎక్కడున్నా సంతోషమే. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఏం చేస్తున్నా వాడు పరమశివుణ్ణి తలుచుకొని పొంగిపోతూ ఉంటాడు. వాడికి బెంగ ఏమిటి? అందుకే విదురుడు వెళ్ళిపోయాడు పాండవుల దగ్గరికి. అలాగేలే వెళ్ళిపోతాను, పెద్ద కష్టమే ఏమిటి, అక్కడికే పోతానన్నాడు, వెళ్ళిపోయాడు. ఈయనకి నిద్ర పట్టడం మానేసింది. ధృతరాష్ట్రుడు ఏడుస్తున్నాడు, తప్పైపోయిందన్నాడు, దీన్ని రమ్మంటున్నాడని మళ్ళీ విదురుడిని తెచ్చుకున్నాడు. ఆ విదురుడి దగ్గర తప్పు ఒప్పుకునేవాడు, విదురుడితో స్నేహం పెట్టుకున్నాడు. ఇది పెట్టుకున్నందుకు సత్సంగం ఉంది కాబట్టి నా విశ్వరూప దర్శనం చెయ్యడానికి అనుగ్రహం ఇస్తున్నానని కళ్ళిచ్చి దర్శనమిచ్చాడు. భగవద్భక్తులతోడి సంగము దొరకమంటే దొరికేది కాదు. అది వదులుకోకు జీవితంలో. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భగవద్భక్తులతో విరోధం పెట్టుకోవడం భగవంతుని యొక్క విరోధానికి చాలా తేలికైన మార్గం. మీకు నేను ఇంత పెద్ద ఉపన్యాసం అక్కలా ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఏదో నేను మా ఇంట్లో కూర్చున్నాను అనుకోండి, మీరు నాకు అంటే ఉదాహరణకు చెప్తున్నాను, నేను తెమ్మని ఎవరిని అంటలేదు సుమండి. ఏదో మామిడి పళ్ళ బొట్టోట పట్టుకొచ్చారు. వస్తే నా మనవడు ఆడుకుంటూ అలా వెళ్ళి, మామయ్య నాకు ఆ మామిడి పండు పెట్టవా అన్నాడు. ఏదో నా దగ్గరికి వచ్చి ఆ మామిడి పళ్ళు ఇస్తే నేను ఆ మామిడి పళ్ళు చూసి సంతోషపడిపోయి వాళ్ళ ఊరు వచ్చి 3 రోజులు ఉపన్యాసం చెప్పడానికి ఒప్పుకుంటానని ఆయనకు ఒక మనసులో అభిప్రాయం. అందుకు తెచ్చాడు ఆ బుట్ట అనుకోండి. అలా అందరూ తెస్తారని కాదు సుమండి నా ఉద్దేశం, ఏదో ఉదాహరణ చెప్పాలి కాబట్టి చెప్పాను. అందుకు తెచ్చాడు ఆ బుట్ట అనుకోండి. ఇప్పుడు ఈ పళ్ళు ఈ పిల్లాడికి ఇచ్చేస్తే ఆయనకి ఏమి ఇవ్వను. అందుకని ఇది నీకు కాదు లేవా, మీ తాతగారికి నీకు కాదు అని ఇవ్వలేదు. ఆ పిల్లాడి చేతులు తోహించాడు. వాడు ఏడుస్తూ తాతగారి దగ్గరికి వెళ్ళాడు. ఎరా నాన్న ఏడుస్తున్నావు అని ఎత్తుకున్నాడు. తాతగారండి బయట ఓ మామయ్య వచ్చాడండి, మామిడి పండు అడిగానండి పెట్టనన్నాడండి, మామిడి పళ్ళు బాగున్నాయి, లోపలికి వెళ్ళరా మీ అమ్మమ్మ మీ నాయనమ్మ పెడుతుంది అని పంపించాడు. బయటకు వచ్చాడు. ఏం కావాలి? అయ్యా మామిడి పళ్ళు బుట్ట తెచ్చానండి మీకోసం మా తోటలో. బోలెడన్ని మామిడి పళ్ళు ఇంట్లో ఉన్నాయి, ఎందుకు అవన్నీ? నేనైనా ఎవరికన్నా ఇవాళ నువ్వే వెళ్ళిరా. అసలు మాటే మాట్లాడలేదు. ఆయనకి ఇంకొకడు వచ్చాడు. ఆయన అసలు వెళ్ళాడు ఆ ఊరు, ఎందుకంటే దానికి ఒక ప్రయాణ సౌకర్యం లేదు, ఏమీ లేదు. కానీ ఆయన వచ్చి ఏం చేశాడంటే మళ్ళీ మనవాడు వెళ్ళాడు. మామయ్య ఒక్క మామిడి పండు పెట్టాడు. ఒకటేమిటి 4 తీసుకోవయా. ఆ కాగితాలు తాళ్ళు తప్పెట్లు విప్పేసి 4 మామిడి పళ్ళు చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆ పిల్లాడు పట్టుకుని తాతగారండి బయట వచ్చిన మామయ్య నాకు 4 మామిడి పళ్ళు ఇచ్చాడు తాతగారండి అని సంతోషంగా వెళ్ళాడు. అబ్బో చాలా సంతోషం రా నాన్న ఎత్తుని. ఏమో బాగున్నావు, కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? అయ్యా ఒక్క 3 రోజులు మా ఊరు. తప్పకుండా వస్తాలేవయ్యా, ఎన్నో మాటలు అడిగావు, ఎప్పుడు రమ్మంటావు? వచ్చేను రా. వస్తానులే, 3 రోజులు ఖాళీ ఉన్నాయి, వస్తాను, 3 రోజులు రాసుకో. ఎందుకని? అప్పుడు అవే మామిడి పళ్ళు, ఇప్పుడు అవే మామిడి పళ్ళు. మనవడి సంతోషం తాతకి ద్విగుణీకృతమైన సంతోషం. మనవడి ఏడిస్తే పడుమనడ బుట్ట, మాటే మాట్లాడలేదు. భగవద్భక్తులతోడి సహవాసము భగవంతుని యొక్క అనుగ్రహమునకు ప్రధాన హేతు.
భగవద్భక్తులతోటి విరోధము భగవంతుని యొక్క విరోధమునకు ప్రథమకి హేతు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు సత్పురుషులతోటి సంగమును పెంచుకోండి అని శాసనం చేసి మరీ మాట్లాడతారు. ఆ ధర్మానురక్తి లోకమునందు కలగాలి. ఇక మీరు ఎన్ని రక్షక భట వ్యవస్థలు పెట్టండి, ఎంతమంది పోలీసుల్ని పెట్టండి, ఎంతమంది గూఢచారుల్ని పెట్టండి, భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను అంటూ అబద్ధం చెప్తే ఎవరు పట్టుకోగలరు? మీరు ఒక్కటి ఆలోచించండి. నేనన్న మాట కించిత్ పరుషంగా ఉంటుందేమో, నేను మన్నింపబడేదను గాక. నా ఎదురుగుండా ఉన్నటువంటి బల్ల మీద భగవద్గీత అన్ని అధ్యాయాల వ్యాఖ్యానాలు, మహాభారతం, రామాయణం అక్కడ ఉన్నా కూడా నేను బల్ల కింద చెయ్యి పెట్టి డబ్బు తీసుకోకుండా నన్ను ఆపలేవు. కానీ ధర్మమునందు నాకు అనురక్తి ఉందనుకోండి, అవేమీ ఉండక్కర్లేదు, నేను గాడి తప్పను. అందుకే అసలు లోకములో శాంతి అన్న మాటకు అర్థం ఏది అంటే ధర్మాచరణమే. ఎవడి ధర్మం వాడు ఆచరించాడు అనుకోండి, లోకంలో శాంతి భద్రతలకు లోటు ఉండదు. అందుకే భక్తి అన్న మాటని మౌఢ్యంతో ఆలోచించవద్దు అని చెప్తారు. భక్తి అన్న మాటకు అర్థం గుడిలోకి వెళ్ళండి, ప్రదక్షిణం చెయ్యండి, పూజ చెయ్యండి, నాలు పెట్టండి, నోములు చెయ్యండి, వ్రతాలు చెయ్యండి, తప్పని నేను అంటలేదు. ఇవన్నీ కాదు భక్తి. అసలు భక్తి అన్న మాటకు అర్థం భగవంతుడు చెప్పినటువంటి మాట ఆచరించడం. నాకే 2 కొడుకులు ఉన్నారనుకోండి, నేను ఇద్దరినీ దగ్గర కూర్చోపెట్టుకుని ఒకే ధర్మాన్ని నేర్పి వృద్ధిలోకి తెచ్చాను. ఒకడు తన పదవిని అడ్డుపెట్టి లక్షలకి లక్షల లంచాలు పట్టి పెద్ద పెద్ద మేడలు కట్టి నాకు గండబేరుండమన్న అంచు పంచొకటి పట్టుకుని షష్టిపూర్తికి వచ్చాడు. రెండో కొడుకు నేను చెప్పినట్టు ధార్మికంగా బతుకుతూ ఓ 2000 లంచున్న పంచె పట్టుకుని వచ్చాడు. ఇప్పుడు నేను కాదనలేను, కానీ ఆ పంచె కట్టుకుంటూ బాధపడుతూ అంటా నా భార్యతో, వాడు నీ చెప్పినట్టు వినడే, ఎవడికి కావాలి ఈ పంచె, ఈ అంచు పంచె అని అడిగింది. వాడికి ధార్మికంగా బతకడం రాలేదే జీవితంలో. ఆఖరికి వాడు ఏమైపోతాడో అని నాకు బెంగే. ఈ అధర్మం మనిషిని రక్షించదే, వాడు ఎప్పుడో అప్పుడు దెబ్బతింటాడు, అందుకు బెంగ పెట్టుకుంటున్నా అంటాడు. 2000 అంచు పంచె తెచ్చిన రెండోవాడు ధర్మాత్ముడు, తండ్రి పొంగిపోతాడు. ఆ కొడుకు కాళ్ళు పడుతుంటే పరవశించిపోతాడు. ఆ కొడుక్కి ఎంతుంది కాదు, వాడు ధర్మం తెలిసిన్నవాడు, పరవశించిపోతాడు. భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడం ధర్మం, అలా బ్రతకడం భక్తి. అంతేకాని భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అదొక్కటి విడిచిపెట్టేసి గుళ్ళు కట్టాను, గోపురాలు కట్టాను, ధార్మికమైన భక్తి అని ఈశ్వరుడు సంతోషించడానికి హేతువు అని శాస్త్రములు తీర్పు చెప్పవు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమే. అందుకే ఆయన చెప్పినట్టు నేను బ్రతుకుతున్నప్పుడు నాకు ఎందుకు రక్షణ ఉండదు అన్న ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధర్మం అన్న భక్తిలోంచే వస్తుంది. భక్తి ఉందనుకోండి, 2 ఉంటాయి. ఇవి 2 పరస్పర విరుద్ధ విషయాలు నిజానికి. ఒకటి పిరికితనం ఉంటుంది, 2 ధైర్యం ఉంటుంది. నేను ఈ మాట అన్నప్పుడు మీకు అయోమయంగా ఉంటుంది. ఇది పిరికితనం ఉండడం ఏమిటి, ధైర్యం ఉండడం ఏమిటి? ఉంటే పిరికితనం ఉండాలి, లేకపోతే ధైర్యం ఉండాలి. పిరికితనం ధైర్యం 2 ఒక్కసారి ఎలా ఉంటాయి అంటే, భగవద్భక్తి కలిగిన వాడికి ఒక పిరికితనం ఉంటుంది, హెల్దీ ఫియర్ అంటారు. అది ఆరోగ్యవంతమైన భయం. ఏమిటి ఆ భయం అంటే, నేను ఒక తప్పు చేస్తే ఎవడైనా చూశాడా చూడలేదా సంబంధం కాదు. నేను ఒక పని చేసేటప్పుడు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. సంధ్యావందనం మానకూడదు 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 అని ఎన్నో సభల్లో నేను తలకొట్టుకు చెప్పాను. ఇవాళ నేను వచ్చిన విమానం ఆలస్యమైంది. నేను సంధ్యావందనం చేయకుండా ఇక్కడికి వచ్చేసి, రెడ్డి గారు ఏం పర్వాలేదండి, నేను ఏదో ప్రాయశ్చిత్త శ్లోకం చెప్పాను, పంచకట్టుకులు ఉపన్యాసం చెప్పేస్తాను, లోపలికి వెళ్ళి పంచకట్టుకు వచ్చేసాను అనుకోండి, రెడ్డి గారు నన్ను కాదనరు. కానీ ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు కదూ, నేను సంధ్యావందనం చేశానో లేదో చూడడానికి. ఇక్కడ ఇంతమంది ఉండగా అప్పుడు నేను వచ్చి ఇంకా స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తానండం మర్యాదతో కూడుకున్న విషయం కాదని నేను విమానాశ్రయం నుంచే కారు వేసుకుని దగ్గరగా ఉన్న దేవాలయం ఏదుందో దేవాలయంలో బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకోవాలి. అందుకని శృంగేరి వారి శివాలయానికి వెళ్ళి అక్కడ గదిలో స్నానం చేసి సంధ్య మార్చుకుని ఉపన్యాసానికి వచ్చారు. అది నా గొప్ప కోసము కాదు, మీకోసము కాదు. నేను ఏ భగవంతుడి గురించి చెప్తున్నానో వాడు ఒకడు చూస్తున్నాడు కదూ, నీ చేస్తున్నానో చెయ్యట్లేదో, అది నేను చెయ్యాలా వద్దా? వాడు ఉన్నాడు అన్నప్పుడు ఒక భయం ఉంటుంది. నేను ఇవాళ ఇది చెయ్యలేదు అంటే నేను వాడికి రేపు పొద్దున్న ఏమని జవాబు చెప్పను? సభల్లో సంధ్యావందనం చెయ్యాలని ఎలా చెప్పను? ఏ అధికారంతో చెప్పను? ఇదొక పిరికితనం, ఇదొక భయం.
అది ఆరోగ్యవంతమైన భయం. అది మనిషిని పాడవనివ్వదు. ఇంకొక 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది, సభకి క్షమాపణ చెప్తాను, కానీ నా ధర్మం నిర్వర్తించి సభకి వెళతాను, సంధ్యావందనం చేయకుండా వెళ్ళొద్దు. అది హెల్దీ ఫియర్. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకప్పుడు భిక్షావందనం చేసి భోజనం పెట్టారు. పెడితే వారు భిక్ష స్వీకరిస్తూ ఒక పప్పు అన్నం నోట్లో పెట్టుకుని అన్నారు. వంటవాడి వంక తిరిగి, పప్పు చాలా బాగుంది, ఏం పప్పు అయ్యా అని అడిగారు. తోటకూర పప్పు అన్నాడు. 2వ రోజు కూడా అదే పప్పు వేశాడు, 3వ రోజు అదే పప్పు వేశాడు, 4వ రోజు అదే పప్పు వేశాడు. ఆయన అడిగారు, రోజు తోటకూర ఎక్కడిది అని అడిగారు. మీకు తోటకూర పప్పు ఇష్టమని చెప్పాను, శిష్యులు మోపులు తెస్తున్నారన్నారు. ఆహా, అంతే అన్నారు ఆయన. ఆ మరునాడు ఆయన్ని భిక్షావందనం చేసి పిలిచారు భిక్షకి. ఆయన తిన్నగా గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని తీసి నాలుక మీద రాసుకుని వెళ్ళిపోయారు. ఇవాళ భిక్ష చేయట్లేదు అన్నారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. భిక్ష చెయ్యవలసిన వేళకి గోశాలకు ఎడుతున్నారు, గోమూత్రం ఆచమనం చేస్తున్నారు, గోమయాన్ని నాలుక మీద రాసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. శ్రీకార్యం అంటే పీఠం మేనేజర్ అనొచ్చేమో. ఆ శ్రీకార్యం గబగబా వెళ్ళి సాష్టాంగం చేసి క్షమాపణ చెప్పాడు. ఏదో తప్పు జరిగింది, శ్రీవారు భిక్ష తీసుకోవట్లేదు, ఏం తప్పు జరిగింది మన్నించండి అన్నాడు. తప్పు నీ వల్ల జరగలేదు, వంటవాడి వల్ల జరగలేదు. నేను రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళుతూ ఉంటే, ఏదైనా ఊరు వెడితే, నా సన్యాసాశ్రమ నామం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములారు వస్తున్నారు అనరు. నన్ను చూసి శంకరాచార్యులు వారు వస్తున్నారంటారు. ఈ వేషం కట్టినందుకు శంకరాచార్యుల వారికి ఇచ్చిన గౌరవం ఇచ్చి నేల మీద పడతారు. 1000 మంది వచ్చి కూర్చుని నేను చెప్తున్న మాట వింటారు. ఇంద్రియాలకు బానిసల కండి అని చెప్పవలసిన నేను తోటకూర పప్పు రుచికి లొంగి ఏ పప్పు అని అడిగానే. రోజు పప్పు వేస్తున్నాడే, రేపు ఎక్కడికి వెళ్ళినా సాములారికి తోటకూర ఇష్టమని చెప్పి మోపులు తెచ్చి కొన్నాళ్ళకి అకాలంగా ఈ తోటకూర తేలాక చస్తున్నాం, ఇదేం స్వాములారు అంటారే. శంకర భగవత్పాదుల పరువు నా నాలిక వల్ల పోలేదా? ఏ నాలుక రుచికి లొంగిందో దాన్ని 4 రోజులు గోమయంతో శుద్ధి చేసి, గోమూత్రంతో ఆచమనం చేసి శుద్ధి చేశాను. పొరపాటు నాది, ఇక పైన ఎప్పుడు రుచికి లొంగనన్నారు. హెల్దీ ఫియర్. ఆ పీఠానికి ఆజ్యులైన శంకరుల పట్ల వారికి ఉన్న గౌరవం అటువంటిది. అందుకే అంత కీర్తి గణించారు మహానుభావుడు, అపరశివావతారం అయ్యారు. అది ధైర్యాన్ని ఇస్తుంది. ధర్మం అంటే భక్తి ఎవరి పట్ల? భగవంతుడి పట్ల. వాడు ఎలా చెప్తున్నాడో నేను అలాగే బతుకుతున్నాను, నేను ఇంకొకలా బ్రతకట్లేదు. నేను అలాగే బ్రతుకుతున్నప్పుడు నన్ను వాడెందుకు కాపాడడం? నా ధైర్యానికి కారణం వాడు, నేను ఇలా బ్రతకడానికి కారణం వాడు. వాడు ఉన్నాడని నేను నమ్మి నిలబడ్డాను. వాడు నన్ను అన్యాయం చేస్తాడా? వాడు నన్ను అన్యాయం చేయడు. ఈ ధైర్యం ఉన్నవాడే ఏ స్థానంలో కూర్చున్నా సరే ఆ స్థానానికి న్యాయం చేయగలడు. అందుకే భక్తి మౌఢ్యం కాదు, భక్తి ధర్మము. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. భక్తి పూజ గదికి మాత్రమే పరిమితమైతే మౌఢ్యం. భక్తి ధర్మముగా విస్తరించినది పండినటువంటి భక్తి. అందుకే భక్తి వీరికి పనికొస్తుంది, వీరికి పనికిరాదు అని సిద్ధాంతం చేయకూడదు. అందరికీ భక్తి కావాలి. భక్తి అంటే ధర్మం. ఆ ధర్మం అందరి యందు పరిఢవిల్లిందనుకోండి, అదే అప్పుడు జీవితాలన్నీ శాంతియుతంగా ఉంటాయి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారనుకోండి, ఆశ్రమాన్ని బట్టి ధర్మం ఉంటుంది. ఒక బ్రహ్మచారిలా బతుకుతున్నాడు, గృహస్థులా బతుకుతున్నాడు, వానప్రస్థులా బతుకుతున్నాడు, సన్యాసిలా బ్రతుకుతున్నాడు. ఎవరు ఏ ధర్మాన్ని నిర్వర్తించాలో ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. సంఘర్షణలు ఎందుకుంటాయి? ఎందుకు గొడవలు ఉంటాయి? ఎందుకు అంత రక్షకభట వ్యవస్థ అవసరం ఉంటుంది? ఉండదు. ఎప్పుడైతే ధర్మము లుప్తమైపోయిందో, మీరు ఎన్ని శాసనాలు పెట్టండి, ఎంత కష్టపడండి, ఏం చెయ్యండి, వ్యక్తులు శాంతిగా బ్రతుకుతారన్న హామీని ఇవ్వడం మాత్రం కష్టమైపోతుంది. నేను ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడిపోయాననుకోండి, నన్ను మించిన పెను ప్రమాదం మీ దగ్గర ఇంకొకటి లేదు. నేను రాత్రి రైలు ఎక్కాననుకోండి, ఇది ఏదో ఏసీ 2 టైరో ఏసీ ఫస్ట్ క్లాస్లోనో వెళ్తున్నాను, క్యాబిన్లో ఉన్నానని తలుపులు 2 దగ్గరికి వేసేసుకుని గడియ వేసేసి, ఓహో పెద్ద పందిరి పట్టు పంచం అంత బెర్త్ అని చెప్పి, ఉన్నది 4, అందరూ పెద్ద పెద్ద అధికారులే అయ్యి ఉంటారని పడుకున్నాను. పోనీ ఇంకొకరు ఎందుకు, 3 పడుకున్నారు, నేను పడుకున్నాను. కానీ నాలో ఉంది దొంగ బుద్ధి.
ఏసీ ఫస్ట్ క్లాస్లో ఎక్కి ప్రయాణం చేసేవాళ్ళంటే ఆ మాత్రం ఈ మాత్రం లేని వాళ్ళు కారు. మెళ్ళల్లో ఉండకుండా ఉండరు, వేళ్లకుండకుండా ఉండరు. కాబట్టి ఎంత చక్కగా ఉంటుందో దొంగతనానికి, తలుపు వేసేసి ఉంటుంది. కాబట్టి చడి చప్పుడు ఉండదు. రాత్రి ఒక్క రుమాలు ముగ్గురికి చూపిస్తే చాలు ఎంతైనా దొరకచ్చు అని నేను ఎక్కాను అనుకోండి. వాళ్ళ ముగ్గురికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు నా అంత ప్రమాదకారి ఎవరైనా ఉన్నాడా అక్కడ? ధర్మాన్ని విడిచిపెట్టేయడం అన్నది ఎంత ప్రమాదానికి వెడుతుందో ఎవరూ చెప్పలేరు. అది ఎప్పుడు ప్రమాదాన్ని తెస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడు భద్రత కొంప ముంచేస్తుందో ఎవరూ చెప్పలేరు. అది ధర్మానికి కట్టుబడ్డవాడు అనుకోండి. వాడికి ఆకలిస్తోంది, తినడానికి లేదు, అడిగి తింటాడు. అయ్యా 2 రోజులు అయిపోయిందండి, చాలా ఆకలిస్తోంది, దయచేసి ఏమైనా కొద్దిగా పదార్థం పెట్టండి, కడుపు నింపుకుంటానని అడుగుతాడు తప్ప ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టాడు. ధర్మం ఉందనుకోండి అందరూ శాంతిగా ఉంటారు. అందుకే లోకంలో అన్నిటికన్నా మహోపకారం ఏది అంటే ధర్మ ప్రబోధమే. ఈ లోకంలో ఎందుకు మహాత్ములు కూడా తమలో తాము రమిస్తూ ఉండిపోగలిగినటువంటి పెద్దలు ఎందుకు ప్రవచనం చేస్తుంటారు అంటే ధర్మాన్ని లోకంలో నిలబెట్టడానికి. ఆ ధర్మం నిలబడడానికి వ్యాస వాల్మీకాది మహర్షులు ఇంత వాంగ్మయాన్ని ఇచ్చారు. ఆ ధర్మం నిలబడాలని ఇప్పటికీ తల కొట్టుకుని గుండెలు బాదుకుని ఆర్తితో నాబోటిగాడిని తీసుకొచ్చి 4 మంచి మాటలు చెప్పించాలని తాపత్రయపడేటటువంటి వరప్రసాదరెడ్డి గారు లాంటి పెద్దలు ఉన్నారు సమాజంలో. ఆ ధర్మమే శాంతికి, ఆ ధర్మమే ఉన్నతికి, ఆ ధర్మమే మోక్షానికి, ఆ ధర్మమే కీర్తికి, ఆ ధర్మమే తాను తరించడానికి, ఆ ధర్మమే తన ముందున్న వాళ్ళు తరించడానికి, తన వెనక వాళ్ళు తరించడానికి, ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి, దేశ కీర్తి ప్రతిష్టలకు కారణమవుతుంది. ఈ దేశం గొప్పతనం అంతా దేనివల్ల వచ్చింది? ఏదో పెద్ద పెద్ద ఐశ్వర్యవంతుల వలన కాదు. ఈ దేశానికి గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పుట్టినటువంటి మహర్షులు త్యాగే నైకే అమృతత్వమానసు, దాచుకోవడం కాదు పంచిపెట్టేయడం వల్ల అమృతత్వాన్ని పొందుతాడని నిలబడిన మహర్షులు ఉన్నారే, వాళ్ళ పాద స్పర్శ చేత ఈ గడ్డకింత గొప్పతనం వచ్చింది. మొన్న శుభప్రదం కార్యక్రమంలో మాట్లాడుతూ నేను అదే చెప్పా. పిల్లలు పాడయ్యారని ఎందుకు నింద చేస్తారు? మా చిన్నతనంలో పాట విందాము అంటే అప్పుడు విన్న పాట సినిమా పాట అయినా రోమాంచితం అయ్యేటట్టు ఉండేది. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, ఏదో గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు అన్న పాట వినపడితే మరునాడు స్కూల్కి వెళ్ళినప్పుడు జాతీయ పతాకం వంక చూస్తే ఆ పాట గుర్తొచ్చి నమస్కారం చేయాలనిపించేది. ఒక సినిమాలో ఒక బడిపంతులు అన్న పేరుతో ఉన్నటువంటి ఒక నటుడి జీవితాన్ని చూస్తే ఒక స్కూల్ టీచర్స్ లైఫ్ అంటే ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత ఉదాత్తంగా ఉంటుంది. అందుకే రాజా రామ్మోహన్, మహానుభావుడు బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు నాకెందుకు ఆ పదవులు, మహామేధావుల్ని తయారు చేయగలిగిన ఉపాధ్యాయుణ్ణి నేనన్నారు. అంత గొప్పగా ధర్మ పోషణార్థమే ఏదైనా వచ్చేది. ధర్మాన్ని పాడు చేసేయడం లోకానికి సర్వనాశనాన్ని కల్పించడం. అందుకే ఏది చెయ్యండి అది ధర్మాన్ని నిలబెట్టేదవ్వాలి, ధర్మాన్ని ప్రోధి చేసేదవ్వాలి, అవతల వాడిలో ధర్మమునందు అనురక్తి కల్పించేదవ్వాలి తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు బ్రతకగలవు, సంతోషపడగలవని చెప్పేది ఏదైనా కూడా లోకాన్ని పాడు చేసేదే అవుతుంది. అందుకే ఆ ధర్మం నిలబడాలి అని ఆర్తి పొందిన వాళ్ళు ఉండడం అదృష్టం. ఆ ధర్మము ఎంతకాలం ఉంటుందో అంతకాలము నెలకి 3 వానలు, ఋతువులు గతులు తప్పుతాయని మనకి పురాణాంతర్గతమైనటువంటి ఒక మాట. ధర్మము ఎంత లుప్తమైపోతోంది అన్నది ఎలా లెక్క పెట్టాలి అని అడిగారు. అంటే ఋతుధర్మము మారుతుంది అన్నారు. మనుష్యుని యొక్క ధర్మమునందు అనుష్ఠాన బలం పోతే ప్రకృతి యొక్క ధర్మము ఋతుధర్మములు పోతాయి. వర్షాకాలంలో వాన పడాలి, వసంత ఋతువులో వర్షం పడిందనుకోండి పంటకొచ్చినటువంటి పంట పొలాలు మునిగిపోతాయి. అంటే ఋతుధర్మం మారుతోంది. ఎందుకని? ఋతువుది తప్పు కాదు, తప్పు మనది. మనం ధర్మాన్ని వదిలిపెట్టాం. మనం ధర్మాన్ని వదిలిపెడితే ఋతుధర్మం మారుతుంది, ప్రకృతి యొక్క ఆగ్రహం అక్కడ ప్రారంభం అవుతుంది. భూమాత కదులుతుంది. ఎందుకు కదులుతుంది అని చెప్పిందంటే రామాయణంలో దిగ్గజములను ఉంటాయి.
దిగ్గజములంటే అన్ని వైపులా మోస్తుంటాయి భూమిని ఏనుగులు. వాటికి చాలా తలకాయ ఇబ్బందిగా చికాకుగా అనిపిస్తుందట. దేనికి అంటే ధర్మ వ్యతిరేకంగా బతికే వాళ్ళ సంఖ్య పెరిగిపోతే భూమికి భారం. అప్పుడు ఆవిడ బాధపడితే ఏనుగులకి భారంగా ఉంటుంది. ఏమిటో పాపం ఈవిడ్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాం ఇలా అంటుంది తల. ఆ ఏనుగు తల కదిపితే భూకంపం వచ్చిందని చెప్పారు వాల్మీకి మహర్షి. ధర్మమే ఆధారము. సమస్త జీవన విధానమునకు, శాంతికి, అభ్యున్నతికి ధర్మము వినా వేరొకటి లేనే లేదు. అటువంటి ధర్మాన్ని ఎంతకాలం పట్టుకుంటామో అంతకాలం అభ్యున్నతి అన్న మాటకి అనుమానం లేదు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించండి అంటే దాని అర్థం ప్రసంగాలు చెయ్యండి అని కాదు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇంకోటికి చెప్పమంటే నాలాంటివాడు ప్రతివాడు వ్యాసుడు వాల్మీకి. కానీ చెప్పిన దాంట్లో నువ్వు ఎంత అనుష్ఠానం చేస్తున్నావు అన్నప్పుడు నిష్పక్షపాతంగా నా గుండెల మీద చెయ్యేసుకుని నాకు నేను ఆలోచించుకుంటే అవును నేను చెప్పిన దాంట్లో ధర్మాన్ని నేను పట్టుకుంటున్నాను, నేను అలా ధర్మాచరణం చేస్తున్నాను అన్న తృప్తితో నాకు బ్రతుకు ఉంటే అది నేను చేసిన కోటి ప్రసంగాల కన్నా గొప్పది. అందుకే అటువంటి మహాత్ముల యొక్క జననము చేత ఈ దేశానికి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆశ్రమ ధర్మము అంటే మహానుభావుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి 92 సంవత్సరాల వయస్సులో సన్యాసాశ్రమ ధర్మానికి వాహనం ఎక్కనని ముందు వెళ్ళిపోతున్న రిక్షాని ఎడంచేత్తో పట్టుకొని కుడి చేత్తో కాషాయ దండాన్ని పట్టుకొని వదులుగా కట్టుకున్న బట్ట జారిపోతుందేమో అన్నట్టుగా నియమపాలనం వల్ల లోపల ప్రేగులు మడతలు పడిపోతే ఉరప్పంజలంలా శరీరం అయిపోతే విభూతి ఇలా పులువుకుని ఇంత కుంకంబొట్టు పెట్టుకుని సత్యదండం పట్టుకుని రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే మామూలుగా నడవలేక వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో అట్నుంచి వస్తున్న బస్సులాపి బస్సుల్లోంచి కిందకి దిగి చెప్పులిప్పి రహదారికి 2 వైపులా నేల మీద పడుంటే మధ్యలోంచి మహాస్వామి రిక్షా పట్టుకుని వెళ్ళేవారు. అటువంటి ధర్మాత్ముడు కాబట్టే శరీరం విడిచిపెట్టేసిన తరువాత వారు బ్రహ్మీభూతులు అయిపోయిన తరువాత కూడా పైన చొక్కాతో కానీ బనీన్తో కానీ ఆయన శరీరాన్ని చూసిన వాడు కూడా లేడు. అంతే ధర్మాన్ని లోకం పాటించింది. ఎవడు ధర్మాన్ని పాటిస్తాడో వాడి యందు ఆ తేజస్సు నిలబడుతుంది. మీరు ఎంత గొప్ప సూట్ వేసుకుని లోటో షూ వేసుకుని ఒంటి మీద 50 లక్షల రూపాయల నగలు పెట్టుకున్న వాడి ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టండి, అన్నీ విడిచిపెట్టి వదులుగా కాషాయాంబరం కట్టుకుని సత్యదండం పట్టుకుని బక్క చిక్కిపోయిన శరీరంతో ఆ విభూతి రేఖలు బొట్టు పెట్టుకున్న మహాస్వామి వారి ఫోటో పెట్టండి, మీకు ఎవరి ఫోటో చూసేటప్పటికి మనసులో శాంతి కలుగుతుంది. ఆయన ఫోటో చూస్తే ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ శాంతి ఉంటుంది. నేను ప్రత్యక్షంగా చూశాను నా జీవితంలో. ధర్మాచరణ చేసే వాళ్ళ ఇంటికి ఉగ్ర స్వభావం ఉన్నవాళ్ళు వెళ్ళినా సరే వాళ్ళు తెలియకుండా ఓ మాట అంటారు, అయ్యా ఏమిటో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి అంటారు. మీరు చూడండి, ఒక్కొక్క ధర్మాత్ముడు బ్రతికినటువంటి ఇల్లు దేవాలయమై బారులు తీరుతారు ఆయన్ని చూడడానికి. ఆయన ఉన్నందుకు ఆయన తిరిగినందుకు అటువంటి ప్రకంపనలు ఉంటాయి ఆ ఇంటికి. అక్కడికి వెళ్ళేటప్పటికి మీకు తెలియకుండా ఏదో మనశ్శాంతి ఉంటుంది. ఆయన మాట్లాడితే మనశ్శాంతి, ఆయన దగ్గర కూర్చుంటే మనశ్శాంతి. మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, మీకు అబ్బా చాలు సంతోషంగా గడిపాను ఆయనతో గంట అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుద్దామా అనిపిస్తుంది. ఒకప్పుడు మహా ఉన్మాది అయినటువంటి వ్యక్తి ఒక క్షణం ఆయన పడుకోడు కూడా. స్లీపింగ్ పిల్స్ అంతకన్నా వేస్తే చచ్చిపోతాడు మనిషి. అన్ని స్లీపింగ్ పిల్స్ వేసినా పడుకునేవాడు కాదు, అసలు ఊగిపోతుండేవాడు, అంత ఉన్మాదం. ఆయన్ని అరుణాచలం తీసుకొచ్చారు రమణ మహర్షికి చూపిద్దామని. అతన్ని 10 మంది కలిపి కాళ్ళు చేతులు పట్టుకుని రమణ మహర్షి ఆశ్రమంలోకి తీసుకెళ్లారు. భగవానులు సోఫాలో ఇలా పడుకుని ఉన్నారు. ఆ గడప దాటించి లోపలికి తీసుకెళ్లారు. ఊగిపోతున్నాడు, ఆయనేం కదలలేదు. లోపల ధ్యానంలో ఉన్న వాళ్ళందరికీ భగం అయిపోయింది. ఇలాగే చూస్తున్నారు ఆయన. ఆ లోపలికి వచ్చిన వ్యక్తి ఊగిపోతూ ఇలా చూశాడు రమణల వంక. ఆయన ఇలా చూశారు, అంతే. ఒక్కసారి నీరసపడిపోయిన వాళ్ళ కూర్చున్నాడు. కూర్చుని అప్రయత్నంగా 2 చేతులు ఎత్తి ఇలా నమస్కారం చేస్తూ ఆయన వంక చూస్తూ అలా కూర్చున్నాడు. ఆ తర్వాత తీసుకొచ్చిన వాళ్ళు తెల్లబోయారు, వీడు పుట్టిలా ఎప్పుడూ కూర్చోలేదు. తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి కారు ఎక్కించారు.
కారెక్కించే వరకు కూడా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రారంభమైంది. ఇది దేశం సాధించిన గొప్ప విశేషం. ధర్మాన్ని పట్టుకున్న వాడి విషయంలో పుట్టుకతో శత్రుత్వం ఉన్న ప్రాణులు మిత్రులైపోతాయి వాళ్ళు ఉన్న చోట. శృంగేరిలో శంకరుల పీఠం ఎందుకు పెట్టారండి? పాము కనపడితే కప్ప మింగేస్తుంది. మంచి మండు వేసవిలో కప్ప ఎగరలేక నేల కాలిపోతుంటే అక్కడ నిలబడితే నాగుపాము వచ్చి పడక పట్టి సేద తీర్చింది. శంకరుడు దివ్య దృష్టితో ఆలోచించారు, ఎందుకు పరస్పర విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణులు ఒకదాన్నొకటి రక్షించుకుంటున్నాయని. ఓ ఋష్యశృంగుడు త్రేతాయుగంలో ఇక్కడ తిరిగాడు. ఇప్పటికీ ఆ ప్రకంపనలు ఉన్నాయి. అంతే, అక్కడ పెట్టారు సరస్వతీదేవిని తీసుకెళ్ళి శృంగేరి పీఠం పెట్టారు. అక్కడ వరకు ఎందుకండి? భగవాన్ రమణుల ఆశ్రమంలో నా కళ్ళతో నేను ఎన్నో మాటలు చూశాను. పాము పడగ విప్పి ఆడుకుంటూ ఉంటుంది, పక్కన నెమలి మెడ పైకెత్తి క్రాంఖణం చేస్తుంది. ఈ నెమలి పావుని చెనకదు, పాము నెమలిని చెనకదు. నేను భీమునిపట్నంలో సౌరీస్ ఆవిడ శరీరంతో ఉన్న రోజుల్లో ఆవిడ ఆశ్రమానికి వెళ్ళా. చిన్ని చిన్ని పిల్లి పిల్లలు, పక్కన పెద్ద పెద్ద కుక్కలు, కోడి పిల్లలు, కుక్కలు, ఇవన్నీ కూడా కలిసి తిరుగుతూ ఉండేవి. ఆవిడ నీళ్ళు ఎక్కడో పడుతున్నటువంటి, చప్పుడు వస్తున్నటువంటి శబ్దం ఇచ్చేటటువంటి ఒక క్యాసెట్ పెట్టుకొని ధ్యానంలో ఉండేవారు ఆవిడ. ఆవిడ యొక్క తపో తరంగాలకి ఆశ్రమంలో విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణులు ప్రశాంతత పొందేవి. ఒక్క ధర్మాత్ముడు శరీరంతో ఉండి వెళ్ళిపోతేనే అంత శాంతి ఉంటే, అందరం ధర్మాన్ని పట్టుకుంటే దేశం ఎలా ఉంటుంది? ధర్మమే జాతికి రక్ష. అటువంటి ధర్మం గురించి 4 మాటలు మనసారా చెప్పుకోగలిగినటువంటి అవకాశం ఇచ్చారు రెడ్డి గారు. అందున ఎటువంటి రోజున అడిగారు, తండ్రి గారు శరీరత్యాగం చేసిన రోజున ధర్మం గురించి 4 మాటలు చెప్పండి అని వెంటపడి, ఆయన పట్ల నాకున్నటువంటి ప్రేమకి ఆయన ఫోన్ చేసినా నేను వస్తాను, కానీ అది వారి గౌరవం. ఫోన్ చేసి మీరు రండి అని అడగడం కాదని కాకినాడ వచ్చి మా ఇంటికి వచ్చి, నేను ఇప్పటికి మరిచిపోను, ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్ ఆదిత్య శేషారెడ్డి గారు లోపలికి వచ్చాక నాతో ఓ మాట అన్నారు. కారు దిగాక ఆ పళ్ళబుట్ట పట్టుకుంటామయ్యా అని మా వాళ్ళందరూ అడిగారండి. గురువుగారికి పట్టుకెడుతున్న పళ్ళబుట్ట మీరు పట్టుకెడితే అక్కడికి వెళ్ళి చెయ్యేసి ఇవ్వనా అని ఆయన మోసుకుని వచ్చారండి మీ ఇంట్లోకి అన్నారు. ఆయన నన్ను అడిగింది, మా నాన్నగారు శరీరత్యాగం చేసిన రోజున గురువుగారు వచ్చి ఒక్కసారి ప్రసంగం చేస్తారా అన్నారు. నేనేవో నియమాలు పెట్టుకున్నాను అంటే, భగవంతుడన్న అంతటి వాడు అన్నీ విడిచిపెట్టి భక్తుడు కోసం కిందకు వచ్చేస్తున్నాడు. నేనెంతటి వాడిని? తప్పకుండా వస్తాను రెడ్డి గారు అన్నాను. అందరూ తల్లి మీద భక్తి, తండ్రి మీద భక్తి విషయంలో రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఇటువంటి సభలు ఎన్నో జరగాలని, తల్లిదండ్రుల పట్ల అటువంటి భక్తి ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా ఈశ్వరుడు మనని అనుగ్రహించాలని ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాల విందములకు సాంజలిబద్ధకంగా నా శిరసు తాటించి నమస్కరిస్తూ, మీ అందరూ ఇంత ప్రేమతో అభిమానంతో ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు మీ అందరూ లబ్ధప్రతిష్ఠులు. మీలో ఒక్కొక్కరి పేరు చెప్తే ఆంధ్రదేశంలో కొన్ని కోట్ల మందికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. మిమ్మల్ని ఒక్కసారి చూస్తే చాలుడు మురిసిపోతూ ఉంటారు. తనికెళ్ళ భరణి గారు నాకు వెలుతురులో కనపడుతున్నారు. అలాగే పరమ లబ్ధప్రతిష్ఠులు అక్కడే ఉన్నారు. ఎన్నో సినిమాలు తీశారు ఆయన ఉన్నారు. అల్లు అరవింద్ గారు ఉన్నారు, రాఘవేంద్రరావు గారు ఉన్నారు. ఆ వెనక ఎంతమంది ఉన్నారో నాకు కనపట్టలేదు చీకట్లో. ఇంతమంది మహాత్ములు ఉన్నారు, నాకు పరిచయం లేని వాళ్ళు ఉన్నారు. అయినా మీరు ఇంత వినయంతో కూర్చున్నారు అంటే మీకు ధర్మమునందు అనురక్తి ఉన్నది. ఏమీ లేని నాబోటిగాడికి అనురక్తి ఉంటే గొప్పతనం ఏముంది? పోస్ట్ మాస్టర్కి కరప్షన్ లేదంటే ఇచ్చేవాడు ఎవరు? కమర్షియల్ ట్యాక్సెస్ ఇన్స్పెక్టర్ కరప్షన్ లేదు అంటే గొప్ప. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నాయి, పుచ్చుకోడు కాబట్టి కరప్షన్ లేదండి, చాలా ఆనెస్ట్ అన్నారు. అంతేగాని పోస్ట్ మాస్టర్ ఆనెస్ట్ ఏమిటి? ఆయనకి ఇచ్చేవాడు ఎవరు పాపం? కాబట్టి అసలు నాకు ఆ మాట అనకూడదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓసారి మా ఆఫీసర్ గారి దగ్గరికి ఇంకో పెద్ద ఆఫీసర్ ఇన్స్పెక్షన్కి వచ్చాడు. వస్తే మా ఆఫీసర్ గారు ఒక ఆయన్ని తీసుకెళ్ళి ఈజ్ వెరీ ఆనెస్ట్ అండి అన్నాడు. ఆయన ఏదో ఫైల్ చూస్తున్నవాడు ఇలా తలెత్తి అన్నాడు, బీయింగ్ ఆనెస్ట్ ఈజ్ నాట్ అన్ అడిషనల్ క్వాలిఫికేషన్, బట్ బీయింగ్ డిజానెస్ట్ ఈజ్ ఎ డిస్క్వాలిఫికేషన్. యు ఆర్ సపోజ్డ్ టు బి ఆనెస్ట్. నేను ఉద్యోగం చేస్తున్నాను అంటే ఆనెస్ట్గా ఉంటానని ఇచ్చారు. అంతేగాని ఈజ్ ఆనెస్ట్ అన్నది పరిచయం ఎందుకు అవుతుంది? డిజానెస్ట్ అయితే పనిష్మెంట్కి ఎలిజిబిలిటీ అవుతుంది. కాబట్టి ఇంత ఉన్న మీరు అలా ధర్మమునందు అనురక్తిలో కూర్చోవడం చాలా గొప్ప విషయం. నాబోటిగాడు కూర్చోవడం గొప్ప విశేషమైనది. కాబట్టి మీ అందరికీ వీరొక్కసారి నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ స్వస్తి.